లాస్ట్ సెషన్ అంటే ఈరోజు మనం కొత్త కాన్సెప్ట్ అనేది మనం స్టార్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే లాస్ట్ సెషన్లో మనం ఏమైతే నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్స్ మనకి అర్థమైతేనే మనం తర్వాత సెషన్లోకి మనం వెళ్ళగలం. ఎందుకంటే మనం ఒక ప్రోగ్రామింగ్ అనేది రాసేటప్పుడు మనకు ఆ ప్రోగ్రాంలో ఏం జరుగుతుంది అనేది మనకి అర్థం అవ్వాలన్నమాట. ఎప్పుడైతే మనం ప్రోగ్రామింగ్ అనేది రాస్తున్నప్పుడు ఏం జరుగుతుందో మనందరికీ కనుక ఎప్పుడైతే అర్థమవుతుందో ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే మనమే క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా క్రియేట్ చేయాలంటే మనకి ఏం కావాలంటే కొన్ని ఫండమెంటల్స్ అనేవి కావాలన్నమాట. ఆ ఫండమెంటల్స్ మనం నేర్చుకోకుండా వితౌట్ మనం లెర్నింగ్స్ చేయకుండా ఫండమెంటల్స్ని మనం ప్రోగ్రామ్స్ అనేది ఎప్పుడూ కూడా చేయలేమన్నమాట. అంటే దట్ మీన్స్ ప్రోగ్రాంలో ఉండే రూల్స్ ఏంటిది అనేది మనకు తెలియకుండా మనం ఎప్పుడూ కూడా ఏం చేయకూడదంటే ప్రోగ్రామ్ అనేది రాయకూడదు అనమాట. ఎలా అంటే మా కళ్యాణ్ అనే అబ్బాయి వాలీబాల్ బాగా ఆడతాడు. ఆ వాలీబాల్లో రూల్స్ ఏంటిదో తెలియకుండా గేమ్ ఆడాలి అనుకో ఆడకూడదు కదా. అలానే మనం కూడా ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్కి మనం ఫాలో అయ్యే సింటాక్స్ ఏంటి అనేది డీప్గా తెలుసుకోవడం అనేది మనం చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం రూల్స్ అనేవి మనం ఎగ్జాక్ట్లీ తెలుసుకుంటామో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే ఈజీగా మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడం అనేది చేస్తాం అనమాట. ఓకే అలా మనం పైథాన్లో ప్రోగ్రామ్ అనేది రాయాలి అంటే మనం 2 స్టెప్స్ అనేది మనం ఫాలో అవుతాం అనమాట. పైథాన్లో మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం చేస్తుందంటే పైథాన్ అనేది ఈచ్ స్టెప్ని రీడ్ చేసేసి ఆ సొల్యూషన్ కనుక కరెక్ట్ అయితే నెక్స్ట్ లైన్లోకి మనకి ఏమవుతుందంటే ప్రోగ్రామ్ అనేది మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. అదే నెక్స్ట్ స్టెప్ కనుక కరెక్ట్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే మన కంప్యూటర్ అనేది మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ని కనుక యూజ్ చేసి కనుక మనం కోడ్ రాస్తే అప్పుడు ఏమైందంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఈచ్ లైన్ బై లైన్ని ఏం చేస్తుందంటే రీడ్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అందుకని మనం పైథాన్లో ప్రోగ్రామ్ రాయాలి అంటే చాలా చాలా ఈజీ అనమాట. ఒక లైన్ కరెక్ట్గా రాసామంటే కోడు రెండో లైన్లోకి మనం వెళ్ళగలం అనమాట. అదే మొదటి లైన్లో మనం ఎర్రర్స్ కనుక రాసాము అంటే నెక్స్ట్ లైన్ అనే దాన్ని మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చెయ్యదనమాట. అందుకని అందరూ కూడా ఏం చేస్తారంటే లైన్ బై లైన్ నేర్చుకోవడం చాలా ఈజీ కాబట్టి అందుకోసం ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ని చూస్ చేసుకున్నారు. అలానే పైథాన్లో ఏదైనా కోడింగ్ అనేది రాయాలనుకో చాలా చాలా ఈజీ అనమాట. ఎందుకంటే మనం పైథాన్లో రాసే ఏ కోడ్ అయినా సరే ఎలా ఉంటుందంటే సింపుల్ కోడ్, అంటే సింపుల్గా మనం రాసేయడం అనేది చేస్తాం అనమాట. అందుకోసం మనం పైథాన్ అనే దాన్ని మనం నేర్చుకున్నాం. ఓకే డన్. అలానే ఈ పైథాన్ అనేది మనం కోడింగ్ అనేది రాయాలి అంటే పైథాన్లో మనకి ఫస్ట్ ఒక ఫండమెంటల్ థింగ్ అనేది తెలియాలన్నమాట. అది ఏంటిది అంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటిది అనేది మనకు తెలియాలి. వసంత, నేను చెప్పాను కదా సీక్వెన్స్ అంటే ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి చెప్పగలవా? సంజయ్, డూ యూ హ్యావ్? సార్ ఆర్డర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. యా, అంటే ఏమని చెప్పాడంటే మనం కోడ్ అనేది రాస్తాం కదా పైథాన్లో, ప్రోగ్రామ్ అనేది రాస్తాం కదా, ఆ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తాం అంటే కోడ్ని రాయడం అనేది చేస్తాం. ఆ కోడ్ రాసేటప్పుడు ఫ్రమ్ ద ఫస్ట్ ఏ కోడ్ రాయాలి, తర్వాత ఏ కోడ్ రాయాలి, ఆ తర్వాత ఏ కోడ్ రాయాలి అనేది అనేది అరేంజ్ చేయడాన్ని ఏమంటారంటే సీక్వెన్స్ అని పిలుస్తారు. అంటే దట్ మీన్స్ ప్యాటర్న్స్ అంటారు కదా, ఫస్ట్ ఏమి రాయాలి, తర్వాత ఏమి రాయాలి, తర్వాత ఏమి రాయాలి అని చెప్పే ప్యాటర్న్ చెప్తాం చూడు, దానిని ఏమంటారంటే సీక్వెన్స్ అని పిలుస్తాం అనమాట. అంటే మనందరం కూడా పైథాన్లో మనం ఏం చేస్తామంటే సీక్వెన్స్ అనేది ఏంటిది అనేది తెలుసుకోవడం అనేది చేస్తాం అనమాట. అలా సీక్వెన్స్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే పైథాన్లో సపోజ్ దట్ ఒక లైన్ కనుక రాశాను అనుకున్నాం, ఆ లైన్కి మీనింగ్ ఏంటిదో తెలుసుకుందాం అనుకున్నాం. అలా తెలుసుకోవడానికి మనం ఏం చేసామంటే కొన్ని ఫండమెంటల్స్ అనేవి నేర్చుకున్నాం. దీంట్లో నేనేం చేశానంటే ఇక్కడ బికమ్ ద ప్రోగ్రామర్ యూ మెంట్ టు బి అనే లైన్ని తీసేసేసాను అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశానంటే మనం సీక్వెన్స్ అనేది తెలుసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఏం చేసామంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటిది అనేది మనం నేర్చుకున్నాం. అలానే మనం పైథాన్లో ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనం పాసిబుల్గా చేసే మిస్టేక్స్ ఏమైతే ఉంటాయో ఆ మిస్టేక్స్ని ట్రబుల్ షూట్ చేయడం అనే దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుండే మనం నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. దాంట్లో మనం ఏం చేస్తామంటే ఈ సీక్వెన్స్ అనేది తెలియాలంటే ఏం చేసామంటే
ఏ ఈక్వల్ టు అని ఏం చేశాను అంటే 1 అని ఒక కోడ్ రాశాను. అంటే ఏ ఈక్వల్ టు 1 అని రాసి తర్వాత నేను ప్రింట్ ఆఫ్ ఏ అనేది రాయాలి అని మీకు అందరికీ చెప్పాను అనమాట ఇలా కోడ్ ఉన్నప్పుడు. అలా ఎందుకు రాయాలి అనేది ఫర్దర్గా సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో మనం రాసిన కోడ్లో ఏ ఈక్వల్ టు 1 అని రాశాను. ఇలా ఏ ఈక్వల్ టు 1 అంటే దాని మీనింగ్ ఏమని చెప్పానంటే 1 అనే ఒక వాల్యూని ఏ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేయడము అని చెప్పాను అనమాట. అదే మనం కోడ్లో ఫస్ట్ టైం కనుక ఒక వేరియబుల్కి ఒక వాల్యూని కనుక మనం అసైన్ చేసామనుకో అలా చేయడాన్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారు? మీ అందరికీ చెప్పాను కదా, మీ అందరికీ చెప్పాను ఏమని పిలుస్తారు? డిఫైనింగ్ వేరియబుల్. యా, డిఫైనింగ్ ఏ వేరియబుల్ అని పిలుస్తాం. అంటే మనం ఫర్ ద ఫస్ట్ టైం మనం కోడ్ రాసేటప్పుడు ఒక వేరియబుల్కి ఒక వాల్యూని కనుక మనం అసైన్ చేసామనుకో, అంటే దాన్ని రివర్స్లో చెప్పాను, ఒక వేరియబుల్ లోపల ఒక వాల్యూని కనుక మనం ఫస్ట్ టైం కనుక ఉంచామనుకో దానిని ఏమంటారంటే ప్రోగ్రామింగ్లో డిఫైనింగ్ ఏ వేరియబుల్ అని పిలుస్తారు. అంటే ఈ ఫండమెంటల్స్ మీరందరూ చెప్పాలన్నమాట. ఎప్పుడైతే మీరు ఈ ఫండమెంటల్స్ చెప్తారో మనం మిగతావన్నీ కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలా అయిపోయింది. ఆ తర్వాత మనం ఏం చేసామంటే దాని మీనింగ్ ఏంది? ఏ ఈక్వల్ టు 1 అంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్, ఒక వేరియబుల్ని డిఫైన్ చేశాను అంటే దాని మీనింగ్ ఏంది? ఏ అనే ఒక కంటైనర్, అంటే వేరియబుల్ని ఏమనుకుంటారు అని చెప్పాను, కంటైనర్ అనుకోవచ్చు అని చెప్పాను. ఆ కంటైనర్ లోపల నేను ఏం చేశాను? 1 అనే నెంబర్ని ప్లేస్ చేశాను. అంటే అలా చేయడాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ అని పిలుస్తారు. అయిపోయింది ఫస్ట్ లైన్. ఆ ఫస్ట్ లైన్లో కంప్యూటర్ అర్థం చేసుకుంది, దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వదిలేసేసింది. తర్వాత మనం ఏం చేసాము? ప్రింట్ ఆఫ్ ఏ అని రాసాం. అంటే ప్రింట్ అంటే ఏంటి? ప్రింట్ అంటే క్వశ్చన్ మార్క్, అంటే సాల్వ్ చేయడం, అంటే సాల్వ్ చేస్తుంది, అంటే అవుట్పుట్ చూపిస్తుంది అనమాట. అంటే ప్రింట్ అంటే సాల్వ్ చేయడం అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే సాల్వ్ చేస్తుంది. ఏమని చేస్తుంది? రౌండ్ బ్రేసెస్ ఉంటే దాన్ని ఏమంటారని చెప్పాను? ఆఫ్ అంటారని చెప్పాను. ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఏమని ఇచ్చాడు క్వశ్చన్? దాంట్లో ఏ అంటే ఎంత అని అడిగాడు. ఏ అంటే ఎంత? ఏ అంటే ఎంత? మీరు పైన చూశారు కదా, ఏ అంటే ఎంత? ఏ అనే వేరియబుల్, ఏ అనేది ఒక వేరియబుల్. ఆ వేరియబుల్ లో మనం ఎంత పెట్టామో చెప్పడాన్ని ఏమంటారంటే ప్రింట్ ఆఫ్ ఏ అంటారు. ఎంత అని చెప్పాము? 1 కాబట్టి మనం అవుట్పుట్ లో ఎంత అని చూపించిందంటే 1 అని చూపించేసింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా ప్రోగ్రామ్ లో కోడ్ ని ఫస్ట్ ఏది రాయాలి, తర్వాత ఏం రాయాలి అనేది తెలుసుకోవడాన్ని ఏమంటారంటే సీక్వెన్స్ అని పిలుస్తారు. సపోజ్ దట్ నేను ఇదే కోడ్ లో ఒక చిన్న చేంజ్ చేశాను. ఈ పైన రాసిన లైన్ తీసేసుకొని నేను కిందకు వచ్చేసి రాసేసాను. ఇప్పుడు ఏమైందో చూద్దాం అనుకున్నాను. ఏమైందో చూడు. అంటే ఇందాక నేను రాస్తే ఆన్సర్ వచ్చింది, ఇప్పుడు రాస్తే చూడు ఏమొచ్చిందో, ఒక ఎర్రర్ అనేది వచ్చేసింది. అంటే మనం ఒక కోడింగ్ అనేది రాసేటప్పుడు, ఒక ప్రోగ్రాంలో మనం కోడ్ రాసేటప్పుడు మనం ఒక్క లైన్, అంటే ఒక కోడ్లో ఉన్న ఒక క్యారెక్టర్ మిస్ చేసిన, ఒక లైన్ని మనం పొరపాటును మిస్ చేసినా కానీ ఏమైందంటే ఎంటైర్ ద కోడ్ ఏదైతే ఉందో ప్రోగ్రాము, ఆ బిహేవియర్ మొత్తం కూడా ఏమవుతుందంటే మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అలా మారకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనం లైన్ బై లైన్ మనం రాసే కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ లైన్ బై లైన్ ఏది ఎక్కడ ఉండాలి, తర్వాత ఏది ఉండాలి అనేది చెప్పడాన్ని ఏమంటారంటే సీక్వెన్స్ అంటారు అని చెప్పాను అనమాట. ఈ సీక్వెన్స్ అనేది మనం రాసేటప్పుడు డిఫరెంట్ వేస్తో మనం ఏం చేసామంటే బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్తో బోల్డ్ అన్ని అవుట్పుట్స్ అనేది మనం లాస్ట్ సెషన్లో ఎలా చేస్తాం అనేది మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అలానే ఈ రోజు సెషన్లో మిగతా కాన్సెప్ట్ అనేది చూసేద్దాం. ఓకేనా? ఓకే. నిన్న చెప్పిన కాన్సెప్ట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? లేవు కదా? ఓకే. ఓకే. అండ్ టుడే మన సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం అనుకున్నాం కదా. అదేంటిదంటే నిన్న మనం ఏం చేసామంటే ఒక వేరియబుల్, ఒక కోడ్ రాసేటప్పుడు పైథాన్లో ఒక వేరియబుల్ని ఎలా ప్లేస్ చేస్తాము, ఆ వేరియబుల్కి వాల్యూని ఎలా అసైన్ చేస్తాము, అలానే ఒక పైథాన్లో ప్రోగ్రామింగ్ అనేది రాసేటప్పుడు మనం ప్రింట్ అనేది చేస్తాం కదా, ఆ ప్రింట్ అనేది ఇచ్చినప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనే ఫండమెంటల్స్ని గురించి
వాటిలో మనం చేసే పాసిబుల్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి మనం ఏం చేసామంటే ఎస్టర్డే సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. టుడే సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక న్యూ కాన్సెప్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అదేంటిది అంటే ఎక్స్ప్రెషన్స్ ఇన్ పైథాన్. పైథాన్లో ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట కోడింగ్ రాసేటప్పుడు. ఆ కోడింగ్లో మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని క్రియేట్ చేస్తాం. అంటే ఒక పైథాన్లో ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని ఎలా క్రియేట్ చేస్తారు, ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్ని గురించి మనం నేర్చుకోవడం అనేది చేద్దాం. అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక ప్రోగ్రామర్కి ఉండాల్సిన మరొక ఫండమెంటల్ ఏంటి అంటే ఎక్స్ప్రెషన్స్ని సాల్వ్ చేయడం అనే థింగ్ కనుక ఎవరికైతే బాగా నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ఏమవుతుందంటే బీభత్సమైన ఏమవుతుందంటే శాలరీ హైక్స్ అనేది ఎక్కువగా ఉండడం అనేది ఉంటుందన్నమాట. ఎక్కువ కెరీర్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. అందుకోసం మనందరం కూడా ఏం చేద్దామంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్ కనుక మనకు అర్థమైతేనే మనం ఫర్దర్గా సెషన్స్లోకి వెళ్ళగలం. కాబట్టి ఈ కాన్సెప్ట్ని మనం ఈరోజు బాగా నేర్చుకున్నాం. అలానే దీంతో పాటు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకుందాం. హార్డ్లీ ఏమవుతుందంటే ఒక 5 to 10 minutes ఎక్స్ట్రా తీసుకున్నా కానీ మీరు ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. ఓకేనా. అలానే మీ అందరికీ కూడా ఎస్క్యూఎల్లో ఉన్న అడ్వాన్స్డ్ అంటే ఇంకా ఎస్క్యూఎల్ బాగా వచ్చేంత వరకు మనం ఏం చేద్దామంటే ఎస్క్యూఎల్ని ఇంకా 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 ప్రాక్టీస్ చేద్దాం ఉన్నాం. దానికోసం మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 8:20కి సెషన్లో జాయిన్ అయిపోండి. ఓకేనా. అలానే ఈ రోజు సెషన్లో ఏంటిది అంటే ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటిది అనేది చూద్దాం. అసలు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిదంటే ఒక వ్యాలిడ్ కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్, వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్. అంటే ఒక వ్యాలిడ్గా ఒక కాంబినేషన్ చేస్తున్నాం. అలా చేసేటప్పుడు దానిలో మనం ఏముంచవచ్చు అంటే వాల్యూస్ని కానీ లేదా వేరియబుల్స్ని కానీ లేదా ఆపరేషన్స్ని కానీ వీటన్నిటిని కూడా ఏం చేస్తామంటే వ్యాలిడ్గా కంబైన్డ్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని పైథాన్లో ఎలా రాస్తాము అనే దాని గురించి చూద్దాం. మీరు స్క్రీన్ మీద కనుక చూసారనుకో అక్కడ ఒక రైట్ సైడ్లో ఉంది చూడు, A*B అని ఉంది చూడు. A*B అంటే ఈ వాల్యూస్ అంటే ఏంటి, వేరియబుల్స్ ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటో నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అందుకోసం ఇసుకించకుండా కొంచెం ముందరికి వెళ్తున్నాను అనమాట. దీంట్లో రైట్ సైడ్ కనుక చూస్తే A*B అని ఉంది. అంటే A*B అంటే ఏ అనే దాన్ని ఏమంటారంటే వేరియబుల్ అంటారు, బి అనే దాన్ని కూడా వేరియబుల్ అంటారు. మధ్యలో స్టార్ అని ఉంది చూడు, స్టార్ అనే దాన్ని ఏమంటారంటే మల్టిప్లికేషన్ ఆపరేటర్ అంటాం. అంటే నేను ఇక్కడ రాసిన లైన్లో ఏమున్నాయో చూడు, ఆపరేటర్స్ ఉన్నాయి, వేరియబుల్స్ ఉన్నాయి. ఆ అన్నిటిని కంబైన్ చేయడానికి నేనేం చేశాను, స్టారో ఏదో ప్లస్ ఏదో ఒకటి వాడుకోవచ్చు అనమాట. అలా పెట్టడాన్ని ఏమంటారంటే పైథాన్లో ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. అంటే మీరు స్క్రీన్ మీద చూసిన ఫస్ట్ది ఏదైతే ఉందో దాన్ని కూడా ఏమంటారంటే ఒక ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. అలానే రెండో లైన్ చూసారనుకో A+2 అని ఉంది చూడు. ఏ అనే దాన్ని వేరియబుల్ అని, 2 అనే దాన్ని వాల్యూ అని, ప్లస్ అనే దాన్ని ఏమంటారు ఎడిషనల్ ఆపరేటర్ అని పిలుస్తారు. అంటే మనం ఇక్కడ రాసాం చూడు, ఆ సీక్వెన్స్ ని ఏమని పిలుస్తారంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారన్నమాట పైథాన్లో. అలానే మూడో ఎగ్జాంపుల్ చూడు, 5*2 + 3*4 అని చూడు. ఇక్కడ ఈ రాసిన ఈ లైన్ ని కూడా ఏమని పిలుస్తారంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. ఎక్స్ప్రెషన్ అంటే మీ అందరికి ఏమర్థమైంది, ఒక ఈక్వేషన్ లోపల వాల్యూ కానీ ఆపరేటర్ కానీ లేదంటే వేరియబుల్ కానీ ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ కనుక ఉన్నాయి అంటే ఒక ఈక్వేషన్ లోపల దానిని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అంటారు. ఈక్వేషన్ కాదు, ఒక లైన్ అనమాట. ఒక లైన్ లోపల ఇక్కడ ఉన్న వాల్యూ కానీ వేరియబుల్ కానీ ఆపరేటర్ కానీ ఏవైనా సరే రెండు అంతకంటే ఎక్కువ కనుక కలిసి ఉన్నాయి అనుకో ఒక లైన్ లోపల, దానిని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. లైన్ అంటే దాన్ని ఏమంటారంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక కోడ్ రాసే ఒక లైన్ లోపల కనుక మనం చూస్తే దానిలో ఈ ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని మనం యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా. ఓకే డన్. ఈ ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్ ఎవరికైనా డౌట్ ఉందా? ఎక్స్ప్రెషన్ అంటే మీ అందరికి అర్థమైందా? వాల్యూ కానీ ఆపరేటర్ కానీ లేదంటే వేరియబుల్స్ని కానీ ఒక లైన్లో కనుక రాసాము అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ వాటిని కనుక యూజ్ చేసామంటే దానిని ఏమంటామంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారన్నమాట. ఎగ్జాంపుల్ ఏందనేది చూద్దాం. దీంట్లోకి వెళ్ళాను, ఇక్కడ చూద్దాం. 5+2 అని తీస్తున్నాను. అంటే ఇక్కడ ఏముంది చూడు, ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది. అంటే
రెండు టర్మ్స్ అంటే రెండు లెటర్స్ అనుకున్నాను, ఇది ఒక లెటర్ ఇది ఒక లెటర్, రెండు లెటర్ని కలపడానికి ఇక్కడ నేనేం చేశాను, ఒక ఆపరేటర్ వాడాను, ఏదైనా సరే ఏ ఆపరేటర్ అయినా వాడుకో. రెండు లెటర్స్ని లేదా రెండు టర్మ్స్ని కలపడాన్ని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారనమాట. ఇక్కడ నేనేం చేశానంటే మా సతీష్ని ఏ అనుకున్నాను, అలానే మా సంజయ్ని బి అనుకున్నాను, వీళ్ళిద్దరిని కలుపుదాం అనుకున్నాను. కలపాలి అంటే నేనేం చేశానంటే ప్లస్ అని పెట్టాను. అంటే ఈ రెండు టర్మ్స్ ఏవైతే ఉన్నాయో దీని వేరియబుల్ ఇది వేరియబుల్, అంటే వేరియబుల్స్ ని కలపడానికి లేదా వాల్యూస్ ని కలపడానికి లేదా వేరియబుల్ ని వాల్యూని కలపడానికి మనం ఏం చేస్తాం అంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి చేస్తాం. ఇలా ఆపరేషన్స్ తో వేరియబుల్స్ ని వాల్యూస్ ని కంబైన్డ్ చేయడాన్ని పైథాన్ లో ఏమని పిలుస్తారంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే మా సతీష్ని మా సంజయ్ని కలిపేసేసాను. ఇప్పుడు నేనేం చేశానంటే సతీష్ని సంజయ్ని నేనేం చేశానంటే విడదీశానంటే మైనస్ అయినా, అంటే ఇలా చేయడాన్ని కూడా ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. అంటే మీ అందరికీ అర్థమైందా ఎక్స్ప్రెషన్ అంటే? ఏవైనా రెండు వేరియబుల్స్ని కానీ లేదంటే రెండు వాల్యూస్ని కానీ ఒక వేరియబుల్ని ఒక వాల్యూని కానీ కంబైన్డ్ చేయడం. అలా కంబైన్డ్ చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు, ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు, ఇంటూ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు. ఇలాంటి ఆపరేషన్ సహాయంతో ఏవైనా వాల్యూస్ని కానీ ఏవైనా వేరియబుల్స్ని కానీ మనం కంబైన్డ్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకేనా. ఈ ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని పైథాన్లో మనం ఎలా రాస్తాము, ఆ పైథాన్ కోడింగ్లో మనం రాసినప్పుడు ఆ కోడ్ని కంప్యూటర్ అనేది ఎలా రీడ్ చేస్తుంది, దాని ద్వారా అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది ఒక్కసారి ఏం చేద్దాం అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని పైథాన్లో యూజ్ చేసినప్పుడు మన యొక్క అవుట్పుట్ అనేది ఎలా డిజైర్డ్ అవుతుంది అనే దాని గురించి మనం ఏం చేద్దాం అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం చేద్దాం అంటే క్విక్గా నేర్చుకొని వచ్చేద్దాం. ఓకేనా? ఓకే డన్. దానికోసం ఏం చేశానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే మనం ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇచ్చినప్పుడు కోడ్ అనేది ఎలా ప్రజెంట్ అవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూసారు ఒక కోడ్ ఉంది చూడు, A = 2+3 అని, అలానే B = 3*2 అని, అలానే C = A+B అని, తర్వాత ప్రింట్ A, ప్రింట్ B, ప్రింట్ C అని ఉంది. దీనిలో ఈ కోడ్లో కనుక చూస్తే మొదటి రెండు రాసాను చూడు, ABC అనే, అక్కడ చూడు 2+3, 3*2, A+B అని రాసాను చూడు. వీటన్నిటిని కూడా ఏమంటారంటే ఎక్స్ప్రెషన్స్ అంటాం. అంటే మనం ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ లోపల ఏం చేస్తామంటే ఎక్స్ప్రెషన్ అనేది ఉంచినప్పుడు మన యొక్క అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనే దాని గురించి మనం చూద్దాం అనమాట. ఇప్పుడు ప్రింట్ ఏ అంటే ఎంత వస్తుంది, ప్రింట్ బి అంటే ఎంత వస్తుంది, ప్రింట్ సి అంటే ఎంత వస్తుందో ఎవరన్నా చెప్పగలరా? 5, 6, 11. అది కూడా మనం ఏం చేద్దామంటే 1 by 1 ఒక్కసారి సాల్వ్ చేసేసుకొని వెళ్ళిపోదాం. ఓకే ఓకే. మనం ఒక కోడ్ రాసుకున్నాం. ఆ కోడ్లో ఏమని రాశానంటే A = ఎంత తీసుకున్నాను, ఎంత నాన్న గుర్తులేదు, A = 2 + 3. ఓకే. ఆ తర్వాత నేను ఏం చేశాను, 3 అని రాస్తాను. B = ఎంత అని రాసుకున్నాను, B = ఎంత రాసుకున్నాను, 3*2 అనుకున్నాను కదా. ఓకే ఓకే డన్. అలానే ఇంకోటి ఏమనుకున్నాను, C = ఎంత అనుకున్నాను, A+B అని అనుకున్నాను. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఈ కోడ్లో ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ A అని తీసుకున్నాను, అలానే ఆఫ్ B అంటే ఎంతో తెలుసుకోవాలనుకున్నాను, అలానే ప్రింట్ ఆఫ్ C అంటే ఎంతో తెలుసుకోవాలనుకున్నాను. ఈ వాల్యూస్ కనుక తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి అనే వేరియబుల్స్ యొక్క వాల్యూస్ ఎంతో తెలుసుకోవాలంటే అప్పుడు ఎంత అవుతుంది అనేది మనం చేద్దాం. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ అనేది రాసామంటే ఈ కోడ్కి ఆన్సర్ అనేది ఎంత వస్తుంది అంటే మా సంజయ్ చెప్పాడు 5, 6, 11 వస్తుంది సార్ అని చెప్పాడు. ఎలా ఎగ్జిక్యూట్ అయ్యింది అనేది చూద్దాం అనమాట. అలా చూడాలి అంటే పైథాన్లో మనం ఏదైనా ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేస్తాము,
ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేస్తాము, కంప్యూటర్ అనేది ఈచ్ లైన్ ఏం చేసుకుంటుందంటే అర్థం చేసుకోవడం అనేది చేస్తుంది అనమాట. అలా అర్థం చేసుకొని ఆ లైన్ని బేస్ చేసుకొని ఏం చేస్తుందంటే మన కోడ్కి ఆన్సర్ రివ్యూ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే డన్. అలా చేయాలి అంటే ఫస్ట్ నేను రాసిన లైన్కి మీనింగ్ ఏంటో చూద్దాం. 2 ప్లస్ ఏ ఈక్వల్ టు 2 ప్లస్ 3 అని రాశాను. అంటే దాని మీనింగ్ ఏంది, ఏ ఈక్వల్ టు 2 ప్లస్ 3 అని రాశాను. ఏ ఈక్వల్ టు 2 ప్లస్ 3 అని రాశాను. అంటే దాని మీనింగ్ ఏంటిది అనేది చూద్దాం. అంటే ఏంటి దాని మీనింగు, దాని మీనింగ్ ఏంటిది, A equal to 5. నానా చెప్పాలి కదా. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒక వేరియబుల్ అనేది నేనేం చేశాను, కోడ్లో రాశాను అనమాట, ప్రోగ్రామ్లో రాశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఒక వాల్యూని కనుక కోడ్లో రాయడాన్ని ఏమంటారు, ఎక్స్ప్రెషన్ కాదు కదా నాన్న, ఒక కోడ్లో ఒక వాల్యూ అంటే ఒక వేరియబుల్ లోపల ఒక వాల్యూని స్టోర్ చేయడానికి ఫర్ ద ఫస్ట్ టైం కనుక ఒక వేరియబుల్ లోపల వాల్యూ స్టోర్ Defining a variable. అంటారు. అంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి లైన్ కూడా ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అయితే దాన్ని అక్కడ ఒక వేరియబుల్ కనుక రాశానంటే దాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ వర్డ్ అనేది మనకు ఇంపార్టెంట్. అంటే చాలా మంది ఏం చేస్తారంటే టీమ్ లీడ్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఒక వేరియబుల్ని డిఫైన్ చేయాలి, వేరియబుల్ని డిఫైన్ చేయి, వేరియబుల్ డిఫైన్ చేయ అంటారనమాట. ఆ వేరియబుల్ డిఫైన్ అంటే ఏంటిది అనేది మనకు తెలియకపోతే ఏమవుతుంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. లేదా మనం ఎవరికన్నా చెప్పాలి అన్నా కానీ మనం ఏం చెప్పాలంటే వేరియబుల్ డిఫైన్ చేయరా బాబు అని చెప్పాలన్నమాట. 2 ప్లస్ 3 అనే వాల్యూని వేరియబుల్కి అసైన్ చేయరా అని ఇలా ఎవరు చెప్పరనమాట మనకి. అందుకోసం మనం ఏం చేయాలంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ అనే వర్డ్ని ఎక్కువగా యూజ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే నా కోడ్లో ఫస్ట్ టైం నేనేం చేశానంటే ఒక వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాను అనమాట. ఏ అనేది ఒక వేరియబుల్. ఆ వేరియబుల్ని డిఫైన్ చేయడం అంటే ఏంటిది అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకెళ్ళి ఈ వేరియబుల్ లోపల ఏం చేస్తున్నారంటే అసైన్ చేస్తున్నాము అని చెప్తున్నాం అనమాట. అలా చేయడాన్ని ఎలా రాస్తారంటే ఏ అనేది ఒక కంటైనర్గా తీసుకున్నాను, వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఏం చేస్తాము వేరియబుల్ లోపల స్టోర్ చేస్తాం. ఆ వాల్యూ ఎంత 2 ప్లస్ 3 కాబట్టి 2 ప్లస్ 3 అని రాశాను. అంటే ఈ లైన్కి మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్ 2 ప్లస్ 3 అంటే 2 ప్లస్ 3 అనే వాల్యూని తీసుకెళ్ళి ఏ అనే వేరియబుల్ లోపల స్టోర్ చేశానని దాని మీనింగ్. అలా స్టోర్ చేస్తే నాకు వాల్యూ ఎంత వచ్చిందో చూద్దాం. అప్పుడు ఎంత వచ్చింది, ఏ లోపల ఉన్నది ఎక్స్ప్రెషన్ కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని కూడా నేను ఏం చేశాను అంటే సాల్వ్ చేస్తే మీకు ఎంతో తెలుసు అనమాట. ఎంత 5 అని తెలుసు. అంటే అప్పుడు మీకు ఏమర్థమైంది, ఏ అంటే ఎంత అని అర్థమైంది, 5 అని అర్థమైంది. అంటే ఫస్ట్ లైన్ని కంప్యూటర్ ఏం చేసుకుందంటే క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంది అనమాట. అప్పుడు ఎంతనే అర్థమైందంటే ఆ లైన్కి ఆన్సర్ 5 అని అర్థమైపోయింది అనమాట. ఓకే. తర్వాత రెండో లైన్ని తీసుకుందాం. రెండో లైన్ ఏంటిది, రెండో లైన్ని ఎలా అర్థం చేసుకుందంటే బి ఈక్వల్ టు 3 స్టార్ 2 అని ఇచ్చామన్నమాట. బి ఈక్వల్ టు 3 స్టార్ 2 అని ఇచ్చాం. బి ఈక్వల్ టు 3 స్టార్ 2 అని ఇచ్చాం. అంటే దాని మీనింగ్ ఏంది చెప్పాలి. Define a variable. ఒక వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాం అనమాట. అలా చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంది, 3 స్టార్ 2 అంటే 3 into 2 అనే ఒక వాల్యూని తీసుకెళ్ళి బి అనే వేరియబుల్కి మనం అసైన్ చేస్తున్నాం. అలా అసైన్ చేసేటప్పుడు మనం ఎప్పుడు చేస్తున్నాం, ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కోడ్లో బి అనే వేరియబుల్ని అంటే నేనేం చేస్తానంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్ని నేనేం చేశానంటే కోడ్లో డిఫైన్ చేశాను అనమాట. అలా డిఫైన్ చేశానంటే దాని మీనింగ్ ఎలా ఉంటుంది, బి అనే వేరియబుల్ తీసుకున్నాను, ఆ వేరియబుల్ లోపల ఏం చేసేసాము, ఇక్కడ రైట్ సైడ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకొచ్చి స్టోర్ చేయాలన్నమాట. ఓకేనా. స్టోర్ చేసాను. స్టోర్ చేస్తే అప్పుడు ఎంత అయిందో క్యాలిక్యులేట్ చేద్దాం. అప్పుడు ఎంత అయింది, బి ఆఫ్ వాల్యూ ఎంత ఉంది ఆ స్టోరేజ్ చేసిన దాంట్లో 3 into 2 అంటే ఎంత 6. అంటే దాని మీనింగ్ ఏంది అంటే బి అనే వేరియబుల్ లోపల ఎంత స్టోర్ చేసేసాము, బి అనే వేరియబుల్ లోపల స్టోర్ చేసాం 6 స్టోర్ చేసాం కాబట్టి అంటే ఎంత అర్థమైంది అంటే సెకండ్ లైన్లో ఏం చేసామంటే బి అనే వేరియబుల్ లోపల మనం ఒక వాల్యూని ఏం చేసామంటే స్టోర్ చేసేసాం. ఆ స్టోర్ చేసిన వాల్యూ ఎంతంటే 6 అని కంప్యూటర్ అర్థం చేసుకుంది. ఓకేనా. ప్రింట్ చేయమని లేదు కదా, అందుకని ఆ వాల్యూని మాత్రమే ఏం చేసుకుందంటే అర్థం చేసుకొని పక్కన పెట్టుకుంది, కంప్యూటర్లో స్టోర్ చేసేసుకుంది అనమాట. ఓకేనా. తర్వాత లైన్ ఏంటిది, మనం రాసిన ఫర్దర్ కోడ్లో ఉన్న మన నెక్స్ట్ లైన్ ఏంది, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాశాం. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాశాం. అంటే దాని మీనింగ్ ఏంటిది నాన్న, ఏంటిది ఫర్ ద ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి ఏంటి దీని మీనింగ్ ఏందో చూద్దాం. ఏ ప్లస్ బి అనే వాల్యూని తీసుకెళ్ళి సి అనే దానికి అసైన్ చేసాం. అలా అసైన్ చేయాలంటే ఏంటి,
అసైన్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నామంటే దాన్ని డిఫైనింగ్ ఏ వేరియబుల్ అన్నమాట. డిఫైనింగ్ వేరియబుల్ చేయాలంటే ఏంటి, సి అనే ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో ఏ వాల్యూ అయితే మనం స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని తీసుకెళ్ళి పెట్టాలన్నమాట. అలా పెట్టడాన్ని డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటాం. ఓకే, పెట్టాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే సాల్వ్ చేసుకుంది, స్టోర్ చేసిన వాటిని ఎంతో గుర్తు పెట్టుకుంటుంది. అక్కడ ఏం జరిగింది, ఏ అంటే ఎంతో తెలుసు కంప్యూటర్కి, బి అంటే ఎంతో తెలుసు. ఏ అంటే ఎంత 5 అని తెలుసు, బి అంటే ఎంత 6 అని తెలుసు. అంటే అప్పుడు ఏం చేసింది, ఏ ప్లస్ 5 ప్లస్ 6 అని రాసుకుంది. అంటే అప్పుడు దాని మీనింగ్ ఎంత అయింది, ఎంత అయింది, ఎంత అయింది, ఎంత అయింది, సి అనే దాంట్లో ఎంత స్టోర్ చేసుకుంది, 11. అంటే ఇప్పుడు మీ అందరికి ఏమర్థమైంది, సి అంటే ఎంత అని అర్థమైంది, సి ఈక్వల్ టు ఎంత అని అర్థమైంది, 11 అనేది అర్థమైందా, కంప్యూటర్లో 11 అని స్టోరేజ్ అయిందని అర్థమైందా. ఇప్పుడు నా ప్రోగ్రాంలో నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ లైన్లో ఏముందో చూడు, నెక్స్ట్ లైన్లో ఏముంది, ప్రింట్ ఆఫ్ ఏ. ప్రింట్ ఆఫ్ ఏ అంటే ప్రింట్ అంటే ఏం చెప్పాను, ప్రింట్ అంటే అవుట్పుట్ ఇవ్వడం. దాన్ని ఇంకా మీకు అర్థమయ్యే అచ్చ తెలుగు భాషలో ఏమంటారంటే సాల్వ్ చేయడం. ఏం చేయాలి, ప్రింట్ అంటే సాల్వ్ అంటే ఫైండ్ చేయడం, ఫైండ్ కనుక్కోవడం. ఏం కనుక్కోవాలి, ఏ అంటే ఎంత అనేది కనుక్కోవాలన్నమాట. ఈ కోడ్లో ఏ అంటే ఎంత, ఏ అంటే ఎంత, ఏ అంటే ఎంత చూసారు కదా, ఏ అంటే ఎంత, మనం రాసిన కోడ్లు ఏ అంటే ఎంత, 5. అంటే ఇప్పుడు నేనేం చేశాను, 5 అయిపోయింది. తర్వాత రెండో లైన్ ఏంటిదో చూద్దాం. రెండో లైన్ ఏంటి, ఫైండ్ బి. బి అంటే ఎంత, మనం రాసిన కోడ్లో బి అంటే ఎంత, 6. సి అంటే ఎంత, అంటే మనం ఏం చేసాము, ఈ వాల్యూస్ని కనుక్కోవడానికి ప్రింట్ అని పెట్టాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు అవుట్పుట్ ఎంత వచ్చింది అంటే మీ అందరు చూసినట్లు వస్తుంది, 5, 6, 11. అంటే మనం ప్రింట్ అనేది ఎన్నిసార్లు అయితే ఇస్తామో అన్ని అవుట్పుట్స్ అనేవి తెలుస్తాయి అనమాట. ప్రింట్ ఏ అంటే ఏ అంటే ఎంత అనేది అవుట్పుట్ తెలుసుకున్నాం, ఎంత 5 అని అర్థమైంది. ప్రింట్ బి అన్నాం, ప్రింట్ అంటే తెలుసుకోవడం అన్నాను కదా, ఆ ప్రింట్ బి అంటే ఎంత అనేది చూసేసాం ఆ కోడ్లో, ఎంత 6 అని వచ్చేసేస్తుంది. సి అంటే ఎంత అన్నాను, అందుకొని 11 అనేది వచ్చేసింది. ఎన్నిసార్లు అయితే మనం ప్రింట్ ఇస్తామో అన్ని అవుట్పుట్లు రావడం అనేది మనం ప్రోగ్రాంలో గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ఫండమెంటల్ అనమాట. ఓకేనా. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక కోడ్లో ఎక్స్ప్రెషన్స్ అనేది ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ని కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది అనేది కూడా మనం తెలుసుకోవడం అనేది చేయాలన్నమాట. దీంతో మీ అందరికి కూడా ఏమర్థమైందంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎలా చేయాలి అనేది మీ అందరికీ అర్థమైపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా, ఎనీబడి హ్యావ్? ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా. ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఎంత వచ్చిందంటే మనం రాసిన కోడ్కి 5, 6, 11 అనే అవుట్పుట్ రావడం అనేది మనం గమనించామన్నమాట. ఓకేనా. అలానే మరొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకుందాం. మరొక కాన్సెప్ట్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఏం చేద్దామంటే నేర్చుకుందాం. అంటే మనం ఇప్పుడు దాకా ఏం చేసాము, ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చాం కదా, ఆ ఎక్స్ప్రెషన్ అనే దాన్ని ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసానుకో, అంటే నేను చెప్తే అర్థం కాదు, ఆ స్క్రీన్ మీద చెప్పిన ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. మరొక కాన్సెప్ట్ని కూడా మనం నేర్చుకుందామని చెప్పుకున్నాం. దాన్ని ఏమంటారంటే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అని పిలుస్తారు. ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఏందో చూద్దాం. మీరు స్క్రీన్ మీద కనుక చూసారనుకో, రైట్ సైడ్లో ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెషన్ని వాల్యూని ఎవాల్యుయేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని స్టాండర్డ్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. దానిని ఏమంటారంటే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అని పిలుస్తారు. అంటే నాకు అవన్నీ తెలియదు, ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఏదో నాకు తెలియదు. అందుకోసం అది తెలుసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం చేద్దామంటే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనుక చూసారనుకో, ఈ స్క్రీన్ మీద ఒక నెంబర్ ఉంది చూడు, 5 స్టార్ అనేది చెప్పట్లేదు నేను, ఇంకా 2 ఇంటూ అంటున్నాను. 5 × 2 + 3 × 4 అని ఉంది. అంటే ఏముంది ఇది, దీన్ని ఏమనుకోవచ్చు మీరందరికీ తెలుసు కదా, ఎక్స్ప్రెషన్ అంటారని మీరే చెప్పారు కదా నాకు ఇందాక. అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏం కనపడుతుంది అంటే ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. ఈ ఎక్స్ప్రెషన్ కి వాల్యూ అనేది ఎంత వస్తుంది అనేది నేను అడిగాను అనమాట సంజయ్ ఈ ఎక్స్ప్రెషన్ కి వాల్యూ ఎంత రావచ్చు? సార్ 22 వచ్చింది అన్నాడు. నాకు మా కళ్యాణ్ అనే అబ్బాయి 70 కూడా రావచ్చు సార్ అన్నాడు. అంటే మనం కంప్యూటర్లో ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాసామో ఈ ఎక్స్ప్రెషన్ అనే దాన్ని కంప్యూటర్ అనేది ఎలా సాల్వ్ చేస్తుంది, ఎలా తెలుసుకుంటుంది, దీన్ని సాల్వ్ చేసేటప్పుడు ఏదైనా పర్టికులర్ ఫార్ములా ఏమన్నా ఉంటుందా, ఏదైనా మెథడ్ని ఫాలో అయ్యిద్దా
అనే దానిని గురించి తెలుసుకోవడాన్ని ఏమంటారంటే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అని పిలుస్తాం. అంటే అలా సాల్వ్ చేయాలంటే కొన్ని బేసికల్ మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. ఎలా అనేది చూద్దాం. ఓకేనా? ఓకే డన్. ఈ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయాలంటే మనం ఒక అప్రోచ్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే మీరు స్క్రీన్ మీద ఉంది చూడు, 5 × 2 + 3 × 4 అని ఉంది. ఈ మొత్తాన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే 5 × 2 అనేది చేయొచ్చు అనమాట. తర్వాత 3 × 4 చేయొచ్చు. 5 × 2 అంటే ఎంత? 10 కాబట్టి 10 రాసుకున్నాను. ఆ మధ్యలో మిగిలిపోయిన ప్లస్ పెట్టేశాను. 3 × 4 రాశాను. అప్పుడు రాస్తే ఎంత అయింది అంటే 12 అని వచ్చేసింది. ఆ 12 రాసుకున్నాను. ఆ తర్వాత మిగిలిపోయింది ఏంది? 10 + 12 అని ఉంది. 10 + 12ని ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది? 22 వచ్చేసింది. అంటే ఇక్కడ రాసిన ఎక్స్ప్రెషన్లో ఇలా ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ అనేది చేయడం ద్వారా నాకు ఏమని వచ్చిందంటే 22 అనేది వచ్చిందనమాట. అలా కాకుండా ఈ ఎక్స్ప్రెషన్ని నేను ఇంకొకలా ఊహించుకున్నాను. ఇదే ఎక్స్ప్రెషన్ ఇంకోలా కూడా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. అలా సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే మనం చూసాం 5 × 2 + 3 × 4 అని ఉంది చూడు. దాంట్లో నేను ఫస్ట్ నేనేం చేశాను అంటే 5 × 2 చేయకుండా నేనేం చేశాను అంటే 2 + 3 అనే దాన్ని బట్టి సాల్వ్ చేశాను. 2 + 3 అంటే ఎంత? 5 అయిపోయింది. తర్వాత అక్కడ మిగిలిపోయినటన్నిటిని రాసుకున్నాను అనమాట. అప్పుడు నాకు ఎంత అయింది? 5 × 5 × 4 అని వచ్చింది అనమాట. అప్పుడు నేనేం చేశాను అంటే 5 × 5 సాల్వ్ చేశాను. అప్పుడు ఎంత వచ్చింది? 25 వచ్చింది. ఇంటూ 4 ఉంది కదా, 4ని కూడా సాల్వ్ చేశాను. అప్పుడు ఎంత వచ్చిందంటే 100 వచ్చింది. అంటే ఇందాక మనం రాసిన ఎక్స్ప్రెషన్ని పైన సాల్వ్ చేసినట్లు చేస్తే ఏం చేయొచ్చు అంటే 22 అనేది రప్పియొచ్చు. అలానే అదే ఎక్స్ప్రెషన్ని ఇలా సాల్వ్ చేసాం అనుకో, నేను సాల్వ్ చేసిన తప్పు కాదనమాట. ఇలా సాల్వ్ చేస్తే ఎంత వచ్చిందంటే 100 అనేది వచ్చిందనమాట. అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఇలా కూడా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇలా సాల్వ్ చేస్తే 100 రావచ్చు. అలానే ఇంకొక అప్రోచ్లో కూడా మనం ఇదే ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే ఎలా అంటే ఇదే ఎక్స్ప్రెషన్ చూడు, 5 × 2 + 3 × 4 అని ఉంది కదా ఎక్స్ప్రెషను. ఆ ఎక్స్ప్రెషన్లో మొదటి రెండింటిని కాకుండా నేను ఏం చేశాను, చివరిని సాల్వ్ చేద్దాం అనుకున్నాను. 3 × 4ని సాల్వ్ చేశాను. అప్పుడు ఏమైంది అంటే 12 అని వచ్చింది అనమాట. ఆ తర్వాత రిమైనింగ్ అన్ని రాసుకున్నాను. తర్వాత 12ని దాని ముందర ఉన్న నెంబర్ని మాత్రం ఏం చేశాను అంటే ఆపరేషన్ చేశాను. ఆ మధ్యలో ఏముంది? ప్లస్ ఉంది కాబట్టి 2 + 12 అంటే ఎంత? 14 అని వచ్చింది. దాని ముందర ఇంటూ 5 ఉంది కాబట్టి అలానే ఉంచుకున్నాను. ఇప్పుడు 14 దాని ముందర ఉన్న ఎక్స్ప్రెషన్, దాని ముందర ఉన్న వాల్యూ నేను ఏం చేశానంటే ఆపరేట్ చేసేసాను. 14 దాని ముందర ఎంత ఉంది? 5 ఉంది. ఆపరేషన్ ఏముంది? ఇంటూ ఉంది కాబట్టి 14 × 5 అంటే ఎంత వచ్చింది? 70 అని వచ్చింది. అంటే నేను ఇందాక రాసిన ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో ఆ ఎక్స్ప్రెషన్ని మనం సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే అదే ఎక్స్ప్రెషన్ని మనం సాల్వ్ అనేది చేయవచ్చు అనమాట. అలా సాల్వ్ చేసినప్పుడు నాకు ఏమైందంటే ఒకసారి 22 అని వచ్చింది, ఒకసారి 100 అని వచ్చింది, ఒకసారి ఎంత అని వచ్చిందంటే 70 అనేది వచ్చింది. ఈ చేసిన అప్రోచెస్లో ఏది కూడా తప్పు కాదనమాట. ఏదన్నా తప్పు అన్నానా సంజయ్? నేను ఇప్పుడు చూపించిన ఈ అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో ఆ అప్రోచెస్ లో నేను ఏదైతే బిహేవ్ చేశానో ఆ బిహేవ్ చేసిన అప్రోచ్ అనేది ఏది తప్పు కాదనమాట. కానీ మనకి ఏం చేసేసామంటే ఒక ఎక్స్ప్రెషన్కి ఏమైంది అంటే బోల్డ్ అండ్ వాల్యూస్ అనేవి వచ్చేసినాయి అనమాట. అంటే వీటన్నిటిని సాల్వ్ చేయాలంటే ఏదైనా పర్టికులర్ మెథడ్ ఏదన్నా ఉందా, పర్టికులర్ మెకానిజం ఏదన్నా ఉందా అంటే వాటన్నిటిని గురించి, అంటే ఒక ఎక్స్ప్రెషన్ని మనం సాల్వ్ చేయాలంటే ఒక మెథడ్ ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే సాల్వ్ అనేది చేస్తూ ఉంటాం. అలా సాల్వ్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అని పిలుస్తారు. అంటే ఒక ఎక్స్ప్రెషన్ని మనం సాల్వ్ చేయాలంటే ఒక స్టాండర్డ్ ఫామ్ అనేది మెయింటైన్ చేస్తాం. ఆ స్టాండర్డ్ ఫామ్ లో ఆపరేట్ చేయడాన్ని ఏమంటారంటే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అని పిలుస్తాం. అంటే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అంటే మీ అందరికీ అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అంటే మనం ఏదైతే ఒక ఎక్స్ప్రెషన్ ని కోడ్ లో రాస్తామో ఆ కోడ్ లో రాసిన ఎక్స్ప్రెషన్ ని సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక మెథడ్ ని యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. అలా సాల్వ్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అని పిలుస్తారు అనమాట. అంటే ఇదే మెథడ్ ని సాల్వ్ చేసినప్పుడు మా సంజయ్ కూడా ఏం చెప్పాడంటే 22 అని చెప్పాడు. మా కళ్యాణ్ ఏం చెప్పాడంటే వాడు కూడా 22 చెప్పాడు. కానీ నేనేం చెప్పానంటే 70 రావచ్చురా, 100 రావచ్చురా అన్నాను. అలా క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తామంటే కంప్యూటర్ ఒక మెథడ్ని ఫాలో అయ్యింది అనమాట. ఆ మెథడ్ని ఏమంటారంటే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అని పిలుస్తాం. ఏంటిది ఆ మెథడ్, ఎలా క్యాలిక్యులేట్ చేసింది అనే దాని గురించి ఒక్కసారి అనేది ఏం చేద్దామంటే కిందకి వెళ్ళి పీపీటీ చూసేసి మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి సాల్వ్ చేసుకొని వచ్చేద్దాం. ఓకేనా? ఓకేనా. అంటే ఏంటిది అంటే ఇలా సాల్వ్ చేయాలంటే కంప్యూటర్ ఏం చేసిందంటే
ఒక మెథడ్ని, ఒక ఆర్డర్ని ఫాలో అయ్యిద్ది అనమాట. ఒక పర్టికులర్ మెథడ్ అనేది ఏది ఉండదు అనమాట, ఒక ఆర్డర్ని ఫాలో అయ్యిద్ది అనమాట. ఆ ఆర్డర్ ద్వారా ఏం చేస్తుందంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సాల్వ్ చేయడం అనేది చేస్తారనమాట. అలా సాల్వ్ చేయడాన్ని ఏమంటారంటే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అని పిలుస్తాం. అలా మన ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక ఆర్డర్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే సాల్వ్ అనేది చేస్తాం. అలా సాల్వ్ చేయడాన్ని ఏమంటారంటే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అని పిలుస్తాం. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి అనుకో వాటన్నిటిని కూడా మనం సాల్వ్ చేయాలంటే ఒక ఆర్డర్ ఫాలో అవుతాం. దాన్ని ఏమంటారంటే బాడ్మాస్ రూల్ అని పిలుస్తారు అనమాట. బాడ్మాస్ అనే ఒక ఆర్డర్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేస్తారు. మీ అందరికీ తెలుసు అనమాట, ఈ బోడోమాస్ అంటారు కదా, మీరు అందరు చిన్నప్పుడు విన్నారు కదా. బాడ్మాస్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ఎక్స్ప్రెషన్ కూడా మనం ఏం చేస్తామంటే సాల్వ్ అనేది చేస్తూ ఉంటాం. దానిలో బి అంటే ఏమంటారంటే బ్రాకెట్ అంటారు. అంటే బ్రాకెట్ అంటే ఏందో మీకు ఇంకా చెప్పలేదన్నమాట, అదేందో వదిలేసేయండి. అలానే అక్కడ ఓ అంటే ఏమంటారంటే ఆర్డర్స్ అంటారు అనమాట. ఆర్డర్స్ అంటే కూడా మీ అందరికి చెప్పలేదన్నమాట, అదంటే ఏదో తర్వాత ఫర్దర్గా సెషన్లో చూద్దాం. అలానే డి అంటే ఏమంటారంటే డివిజన్ అంటారు. మీ అందరికీ తెలుసు కదా డివిజన్ అంటే. ఎం అంటే ఏమంటారంటే మల్టిప్లికేషన్ అని పిలుస్తారు అన్నమాట. ఏ అంటే ఏమంటారంటే ఎడిషన్ అని పిలుస్తారు. ఎస్ అంటే ఏమంటారంటే సబ్ట్రాక్షన్ అంటారు. అంటే మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో ఆ ఎక్స్ప్రెషన్ని మనం ఏం చేయాలంటే సాల్వ్ అనేది చేయాలి అంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ మెథడ్ని ఫాలో అవుదన్నమాట. ఏం చేస్తుందంటే ఒక ఆర్డర్ రూపంలో ఏం చేస్తుందంటే సాల్వ్ అనేది చేస్తుంది. అలా సాల్వ్ చేయడాన్ని ఏమంటారంటే బాడ్మాస్ అని పిలుస్తారు. దాంట్లో ఏ ఆర్డర్ని ఫాలో అయ్యింది అంటే ఫస్ట్ బి అనే దాన్ని ఫాలో అయ్యింది అనమాట. తర్వాత ఓ అనే ఆపరేషన్ని ఫాలో అయ్యింది. తర్వాత డి అనే ఆపరేషన్ని ఫాలో అయ్యింది. తర్వాత ఏం చేసింది అంటే ఎం అనే ఆపరేషన్ని ఫాలో అయ్యింది. తర్వాత ఏ అనే ఆపరేషన్, తర్వాత ఎస్ అనే ఆపరేషన్ ఫాలో అయ్యి అక్కడున్న వాల్యూస్ని ఏం చేస్తుందంటే క్యాలిక్యులేట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అలా చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇదే వాల్యూని ఇదే ఆపరేషన్కి వాల్యూ ఎంత వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. అదే చేయాలి అంటే మనం ఒకసారి పెయింట్లోకి వెళ్ళి చేసేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకేనా. మన ఎక్స్ప్రెషన్ ఏంటిది నాన్న సంజయ్? 5 into 2 ప్లస్ 3 into 4 ఇదేనా? into 4. ఓకేనా. Yes, sir. ఒక ఎక్స్ప్రెషన్ ని మనం సాల్వ్ చేయాలంటే పర్టికులర్ గా పలాని వైపు నుండే మనం సాల్వ్ చేయాలి, పలాని వైపు నుండే మనం స్టార్ట్ చేయాలి అనేసి సైన్స్ లో కానీ మ్యాథ్స్ లో కానీ ఎక్కడ కూడా ఫార్ములా అనేది లేదనమాట. ఈ ఎక్స్ప్రెషన్ ని రైట్ నుండి స్టార్ట్ చేయాలా, లెఫ్ట్ నుండి స్టార్ట్ చేయాలా, మధ్యలో నుండి స్టార్ట్ చేయాలా అనేది ఏ మెథడ్ కూడా సైన్స్ లో కానీ మ్యాథ్స్ లో కానీ ఎప్పుడు కూడా ఒక మెథడ్ అనేది లేదనమాట. కానీ ఈ ఎక్స్ప్రెషన్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఒక వే అనేది ఉందన్నమాట. ఆ వేని ఏమంటారంటే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అని పిలుస్తారు. అంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సాల్వ్ చేయాలంటే కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఒక ఆర్డర్ని ఫాలో అయ్యి సాల్వ్ చేయడం అనేది చేస్తారనమాట. దాన్ని ఏమని పిలుస్తారంటే బోడోమాస్ అంటారు, లేదా బాడ్మాస్ అంటారు అనమాట. BODMAS అనే రూల్ని ఆధారంగా చేసుకొని ఏం చేస్తుందంటే ఈ ఆర్డర్ని బేస్ చేసుకుని ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఎక్స్ప్రెషన్స్ని సాల్వ్ చేయడం అనేది చేస్తుంది. దీంట్లో ఈ రెండు అంటే ఏందో తర్వాత చూద్దాం. దీంట్లో ఫస్ట్ ఏముంది? డి అనేది ఉంది. అంటే మన ఎక్స్ప్రెషన్లో డి అనేది ఉందా లేదా అనేది చూద్దాం. డి అంటే ఏంది? డివిజన్ అంటే ఆపరేటర్ ఉందా లేదా చూడు. లేదు కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో డి అనేది మనం వాడటం లేదు, అయిపోయింది. తర్వాత ఏముంది? తర్వాత ఆర్డర్ ఏంది? ఎం అంటే ఏంది? మల్టిప్లికేషన్. అంటే దీంట్లో మల్టిప్లికేషన్స్ అనేవి ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ మనం ఏం చేయాలంటే సాల్వ్ అనేది చేయాలి. మల్టిప్లికేషన్ ఎక్కడ ఉందో చూడు, ఆపరేటర్ ఇక్కడ ఉంది. అంటే ఈ మల్టిప్లికేషన్ ఉన్న ఆపరేటర్స్ని మనం ఏం చేయాలంటే కంప్యూటర్ సాల్వ్ అనేది చేస్తుంది. అలా సాల్వ్ చేసేటప్పుడు ఇంటుకు ముందల వెనక్కు ఉన్నది ఏంటో చూద్దాం, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉన్నది చూద్దాం. ఈ ఆపరేటర్కి ముందల 5 ఉంది, 2 ఉంది. 5 into 2 అంటే ఎంత అయింది? 5 into 2 అంటే ఎంత అయింది? మీకు తెలుసు కదా ఎంత అయింది? 10 అయింది. అంటే ఈ వాల్యూ అంతా 10 రాసేసుకున్నాను. మధ్యలో ఉన్నది రాసేసుకున్నాను. ప్లస్ అనే ఆపరేటర్ ఉంది. ఇక్కడ ఇంకొక ఆపరేషన్ ఉంది. ఏంటిది? అది ఏంటిది? ఇంటూ ఉంది కాబట్టి ఎంత? ఇంటూ అంటే మల్టిప్లికేషన్ ఆపరేటర్. 4. 3 into 4 అంటే మీ అందరికి తెలుసు కదా ఎంత? 12. అంటే మల్టిప్లికేషన్ ఆపరేటర్ చేస్తే మీకు ఏమి వచ్చిందంటే ఆ ఎక్స్ప్రెషన్ నుండి 2 వాల్యూస్ అనేవి డెరైవ్ చేస్తాయి, 10, 12 అని. ఆ మధ్యలో ఏదైతే సింబల్ ఉందో ఆ ఆపరేటర్ని అలా ఉంచుకున్నాం. తర్వాత ఎం అయిపోయింది కదా నా ఎక్స్ప్రెషన్లో, ఇది టిక్ అయ్యింది.
తర్వాత ఏమో చేయాలి మనము, ఏ చేయాలి. ఏ అంటే ఏంటి? ఎడిషన్. ఎడిషన్ అంటే ఇది ప్లస్ ఉంటే దాన్ని ఎడిషన్ అంటారని తెలుసు. ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ లో ఏముందంటే ప్లస్ అనేది ఉంది. అందుకని ఈ రెండింటిని నేను ఏం చేశాను అంటే ఎడిషన్ అనేది చేశాను. ఎడిషన్ చేస్తే అంత 10 12 ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది? 22. 22. అప్పుడు నాకు ఎంత వచ్చిందంటే 22 అయిపోయింది. ఇంకా మిగతా ఏమీ లేదు కాబట్టి అయిపోయింది. అంటే మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ని కనుక తీసుకున్నామంటే ప్రోగ్రామ్ లో ఆ ఎక్స్ప్రెషన్ ని సాల్వ్ చేయడానికి ఎలాంటి పర్టికులర్ మెథడ్ అనేది లేదనమాట. అలా మెథడ్ లేనప్పుడు దాన్ని సాల్వ్ చేయాలంటే కంప్యూటర్ ఎలా సాల్వ్ చేస్తుందంటే ఒక ఆర్డర్ ని బేస్ చేసుకొని ఏం చేస్తుందంటే దాన్ని సాల్వ్ చేయడం అనేది చేస్తుందన్నమాట. ఏ ఆర్డర్ ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తుందంటే బాడ్మాస్ అనే ఒక ఆర్డర్ ని ఫాలో చేసేసి ఏం చేస్తుందంటే కంప్యూటర్ లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సాల్వ్ చేయడం ద్వారా వాల్యూని ఏం చేస్తుందంటే డెరైవ్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఇలా మనం ఏం చేస్తామంటే ఆ ఎక్స్ప్రెషన్ ఆన్సర్ అనేది ఎలా చేస్తామంటే డెరైవ్ చేసినప్పుడు ఇలా రావడం అనేది చేస్తారనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా అలాగే మనం ఏం చేస్తామంటే అదే కోడ్ రూపంలో రాసేటప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ కోసం ఏం చేస్తారంటే 5 స్టార్ 2+3 అని రాయకుండా ఏం చేస్తారంటే ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో ఆ ఆపరేషన్ మధ్యలో ఏం చేస్తామంటే బ్రాకెట్స్ అనే వాటిని యూజ్ చేసేసి రాయడం ద్వారా ఏమైందంటే కంప్యూటర్ ఈజీగా అర్థం చేసుకుంటుంది. కాబట్టి అదే ఎక్స్ప్రెషన్ ని మన ప్రోగ్రామ్ లో రాసినప్పుడు ఏం చేస్తామంటే ఇలా రాయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఓకేనా? అంటే ఏంటిదంటే ఎలా రాస్తామో తెలుసుకోవడానికి ఒక బెస్ట్ మెథడ్ అని చెప్పాను అనమాట. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి చూద్దాం. ఇందాక రాసిన క్వైరీని కంప్యూటర్ లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ప్రింట్ అని రాసేసి తర్వాత చేస్తామంటే రౌండ్ బ్రేసెస్ అంటే ఆఫ్ అంటారని చెప్పాను కదా. ప్రింట్ ఆఫ్ ఏమని రాసుకున్నాను నేను 5 స్టార్ 5 ఏంటిది స్టార్ తర్వాత ఎంత 2 ప్లస్ 3 స్టార్ ఎంత 4 అని రాసుకున్నాను. అనే దాన్ని నేను క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే నాకు చూడు 22 అని వచ్చింది అనమాట. అంటే ఆ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని కంప్యూటర్ ఎలా సాల్వ్ చేసిందంటే ఎలా అర్థం చేసుకుందంటే ఆర్డరింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఏం చేసిందంటే అర్థం చేసుకోవడం అనేది చేసింది. ఆర్డరింగ్ అంటారు కదా. ఆర్డరింగ్ అంటే ఏంటిది? ఆర్డరింగ్ అంటే ఏంటి? కంప్యూటర్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెషన్ ని మనం సాల్వ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఆర్డర్ ఆఫ్ ఎవల్యూషన్ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ అనే దాని సహాయంతో మనం ఏం చేస్తామంటే సాల్వ్ చేయడం అనేది చేస్తాం. అలా సాల్వ్ చేయాలంటే కంప్యూటర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే బాడ్మాస్ అనే ఆపరేషన్స్ సహాయంతో ఆర్డర్స్ సహాయంతో ఏం చేస్తుందంటే మన ఎక్స్ప్రెషన్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుంది సాల్వ్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? అలానే మనం ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే ఇలా పెట్టరు అనమాట. ప్లస్ అనేది ఏదైతే ఉందో ఆ ప్లస్ ముందల ఒక బ్రాకెట్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు దాని ముందర ఇంకో బ్రాకెట్ పెట్టుకోవడం అనేది చేస్తాం అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా బ్రాకెట్స్ అనేవి పెట్టుకోవడం అనేది చేస్తాం. మల్టిప్లికేషన్ కానీ డివిజన్స్ కానీ ఏమన్నా ఉన్నాయనుకో అవన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాటన్నిటిని సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇలా బ్రాకెట్స్ అనే వాటిని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే ఈజీగా కోడ్ రాయడం అనేది చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా. అందుకని మీరు బ్రాకెట్ పెట్టకుండా వదిలేస్తే అది బెస్ట్ ప్రాక్టీస్ కాదనమాట. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ మైనస్ ఉన్నప్పుడు వదిలేసేసి రిమైనింగ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏం చేస్తారంటే బ్రాకెట్స్ని యూజ్ చేసేసి ఇలా రాయడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. అందుకోసం మీరు కూడా ఏం చేస్తారంటే ఇలా ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు ఇలా బ్రాకెట్స్ యూజ్ చేసి రాయడం అనేది ట్రై చేయండి అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పుకున్న ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్ లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? అర్థమైనట్లే ఫర్దర్ గా సెషన్ లోకి వెళ్దాం. ఇదే ఈ బాడ్మాస్ అనే రూల్ ని బేస్ చేసుకుని ఇంకా బోల్డ్ క్వైరీస్ ని కూడా మనం ఏం చేద్దాం అంటే సాల్వ్ చేయడం అనేది చేద్దాం. ఈ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ అనే కంప్యూటర్ ఎలా చేస్తుంది అనే దాని గురించి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఏం చేద్దాం అంటే ఇంకొంచెం క్లియర్ గా అనేది నేర్చుకుందాం. దానికోసం ఏముందంటే నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఆ కోడ్ ఏంటిదంటే ప్రింట్ ఆఫ్ 10/2+3 అని రాసి ఉందన్నమాట. ఈ కోడ్ ని కనుక మనం సాల్వ్ చేసేసామనుకో కంప్యూటర్ ఆన్సర్ ఎంత వస్తుంది అనేది మనకు తెలియాలి. ఎంత వస్తుంది అంటే 8 అని వస్తుంది. 8 అనేది రావాలి అంటే ఎలా సాల్వ్ చేసింది అనే దాన్ని కూడా ఒక్కసారి చూద్దాం. అంటే దాని మీనింగ్ ఎలా అవుతుందంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం ఈ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలంటే ఏం చేస్తాం? ఈ ఎక్స్ప్రెషన్ ని ఈ కోడ్ ని నేను సాల్వ్ చేయాలంటే కంప్యూటర్ ఏ రూల్ ఫాలో అయింది?
ఆర్డరింగ్, బాడ్ మాస్ అనే ఆర్డరింగ్ ని ఫాలో అయింది. అలా ఫాలో అయ్యేటప్పుడు ఏంది, డిఓ అంటే వదిలేసే, డిఎంఏఎస్ అంటే ఏంది, డి అంటే డివిజన్. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ రాసిన ఎక్స్ప్రెషన్ లో డివిజన్ ఏదైతే ఉందో ఆ డివిజన్ అనే దాన్ని మాత్రం ఏం చేస్తుందంటే కంప్యూటర్ సాల్వ్ చేస్తుంది అనమాట. అప్పుడు డివిజన్ ఎక్కడ ఉంది, 10 కి 2 కి మధ్యలో డివిజన్ అనే ఆపరేటర్ రాశారు. అంటే దాని మీనింగ్ ఏంది, 10 డివైడెడ్ బై 2. 10 డివైడెడ్ బై 2 అంటే ఎంత, 5 అని మీ అందరికీ తెలుసు. 5 రాసేసారు. తర్వాత రిమైనింగ్ ఆపరేషన్ మొత్తం కూడా అలా రాసేసారు. తర్వాత అయిపోయింది. తర్వాత మనం రాసిన ఆపరేషన్ లో డి అయిపోయింది. తర్వాత ఏముండాలి, ఎం. ఎం అంటే మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అనేది ఉందా అక్కడ, లేదు, అందుకని దాన్ని వదిలేశారు. తర్వాత ఏముండాలి, ఏ. ఏ అంటే ఏంది, ఎడిషన్. ఎడిషన్ అనేది ఎక్కడ ఉంది, 5 కి 3 కి మధ్యలో ఎడిషన్ అనే ఆపరేటర్ ఉంది, దాన్ని సాల్వ్ చేశాను. 5 + 3 అంటే ఏంది, 5 + 3 అంటే ఎంత, 8. అంటే మన కోడ్ ఎంత అయింది, 8 అని రావడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే ఇలా రావడం అనేది ఈ క్వైరీ, ఈ ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ ని ఏం చేసిందంటే ఈ బాడ్ మాస్ అనే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ సహాయంతో ఏం చేసిందంటే మన కోడ్ ని మొత్తం కూడా ఏం చేసిందంటే కంప్యూటర్ అనేది సాల్వ్ చేయడం అనేది చేసింది అనమాట. అలానే మనం కూడా ఏం చేద్దామంటే ఇప్పుడు నేర్చుకున్న కంటెంట్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఒకసారి రాసేసి వద్దాం. ప్రింట్ ఆఫ్ ఏంటిది, 10 డివైడెడ్ బై ఫార్వర్డ్ స్లాష్ ఎంత, 2 ప్లస్ 3. అంటే దాని ఆన్సర్ ఎంత అయింది అంటే మనకి ఎంత అయింది అంటే 8 అనేది వచ్చింది. అంటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకుందంటే ఫస్ట్ డివిజన్ అనే దాన్ని సాల్వ్ చేసేసింది. ఆ డివిజన్ చేసేసిన తర్వాత ఎంత వచ్చిందంటే, ఎంతైతే వచ్చిందో దాన్ని 3తో యాడ్ చేసేసింది. అప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 8 అని రావడం అనేది జరిగింది అనమాట. ఇలా ఏం చేసిందంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్ ని కంప్యూటర్ ఏం చేసిందంటే ఇలా అర్థం చేసుకొని సాల్వ్ చేయడం అనేది చేస్తాం అనమాట. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం ఈ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ లో. అలానే మరొక ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట. మరొక ఎక్స్ప్రెషన్ ఏంటిది అంటే చూద్దాం, స్క్రీన్ మీదకి వెళ్ళి చూసాను. 10 డివైడెడ్ బై 2 ప్లస్ 3 అని ఉందన్నమాట. దీనికి ఆన్సర్ ఎంత అయిందో చెప్పగలరు ఎవరన్నా సార్? ఎవరన్నా చెప్పగలరు? 2 అని వస్తుందా? ఎలా అనేది చూద్దాం. అది చెయ్యాలి అంటే మీరందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు అనమాట. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారంటే ఇప్పుడు ఈ బాడ్ మాస్ ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి నేర్చుకుందాం. ఓకే సారీ, ఓకే సార్. మన ఎక్స్ప్రెషన్ ఏంటి, నేను ఎక్స్ప్రెషన్ మటుకు రాస్తాను. ప్రింట్ అంటే ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయడమేనా. 10 2 ప్లస్ 3 అని రాశాడు. అంటే ఎంత అని చెప్పాడు మా ఓడు, ఎంత అని చెప్పాడు, ఎంత నాన్న? 2 సార్. 2 అంట. ఎలా చెప్పాడు నాకు తెలియదు అనమాట. అదే ఈ బాడ్ మాస్ అంటే మనం ఇలాంటి ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలంటే కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఒక రూల్ ని ఫాలో అవుతుంది అనమాట, ఒక ఆర్డర్ ని ఫాలో అయింది అనమాట. అదేంటంటే బాడ్ మాస్ అని పిలుస్తారు అనమాట. అంటే ఏందో చూద్దాం. అంటే బాడ్ మాస్ అంటే ఏమంటారంటే బి అంటే ఏమని పిలుస్తారు, బి అంటే ఏమంటారు, బ్రేసెస్ అంటారు. దాన్ని ఏమంటారంటే బ్రాకెట్ అంటారు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని సాల్వ్ అనేది చేయాలన్నమాట. ఫస్ట్ బ్రాకెట్ అంటే ఎక్కడ ఉందో చూడు, ఎక్కడైనా బ్రాకెట్ ఉంది, ఈ బ్రాకెట్ ని సాల్వ్ చేద్దాం. 10 డివైడెడ్ బై బ్రాకెట్ ఎక్కడైనా ఉంది 2 ప్లస్ 3. అంటే ఈ బ్రాకెట్ ని సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, ఈ బ్రాకెట్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ని బ్రాకెట్ ని సాల్వ్ చేయాలని చెప్పాడు. ఆ బ్రాకెట్ లో ఉన్నది ఎక్స్ప్రెషనే ఉంది. ఈ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలంటే ఇదే రూల్ మళ్ళీ ఫాలో అయింది, బాడ్ మాస్ రూల్. అంటే మళ్ళీ బ్రాకెట్ లేదు కాబట్టి వదిలేసేసారు. ఓ అంటే మనకు అనవసరం. డి అంటే ఏంటి, డివిజన్. అంటే దీంట్లో డివిజన్ సింబల్ ఉందా, లేదు. ఎం అంటే మల్టిప్లికేషన్ ఉందా, లేదు. తర్వాత ఏముంది, ఎడిషన్ ఒకటే ఉంది కాబట్టి ఈ బ్రాకెట్ లో ఉన్న వాటిని ఏం చేసిందంటే ఈ బాడ్ మాస్ అనే రూల్ ఆధారంగా చేసుకుని మళ్ళీ ఏం చేసిందంటే సాల్వ్ అనేది చేసేసింది. అలా సాల్వ్ చేసినప్పుడు ఎంత అయింది, 2 ప్లస్ 3 అంటే ఎంత అయింది, 5 అనేది. ఇప్పుడు నీకు ఒక లైన్ లోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేశాను. 10 డివైడెడ్ బై 5 అంటే ఎంత అయింది 2. అంటే అప్పుడు నాకు ఆన్సర్ ఎంత వచ్చింది, 2 అనేది వచ్చేసింది. అంటే మనం కూడా ఏం చేసాము, ఇలా ఇదే ప్రోగ్రామ్ లో ఏం చేసామంటే ఇలా ఎక్స్ప్రెషన్ పెడితే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే 2 అనేది వచ్చింది అనమాట. అలా రావడానికి కారణం ఏంటంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ దాంట్లో ఉన్న బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని ఆపరేషన్ చేసింది. ఎందుకంటే మనం
ఒక ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి అని చెప్పుకున్నాం. మీకే చెప్పాను కదా ఆల్రెడీ. ఏం చేసాం? BODMAS అంటే బాడ్మాస్ అనే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్ ని సాల్వ్ చేయడం అనేది చేస్తామని చెప్పాను. దాంట్లో ఫస్ట్ ఏం చేసామంటే మనకి ఏదైతే ఉందో బ్రాకెట్ లో ఉన్న టర్మ్ ని సాల్వ్ చేసేసాం. తర్వాత ఏం చేసామంటే ఈ బాడ్మాస్ రూల్ లో ఉన్న రిమైనింగ్ టర్మ్ ని డివిజన్ చేయడం ద్వారా ఏమైందంటే నాకు ఆన్సర్ అనేది వచ్చేసింది అన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ఎక్స్ప్రెషన్ ని మనం ఏం చేస్తామంటే ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ సహాయంతో ఏ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ బాడ్మాస్ అనే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ని కూడా మనం ఏం చేస్తామంటే కోడ్ లో రాసిన ఎక్స్ప్రెషన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఇలా సాల్వ్ చేయడం అనేది చేస్తా ఉంటాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడీ? నో సార్, నో డౌట్. No, sir. ఓకే, దీంతో మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. అలానే టుమారో చెప్పుకునే సెషన్ లో కూడా ఏం చేద్దాం అంటే కొంత భాగాన్ని ఈ రోజు సెషన్ లో ఫినిష్ చేద్దాం. ఎందుకంటే ఈ రోజు చెప్పిన సెషన్ అనేది చాలా సింపుల్ ఆన్సర్ అనమాట, 2 లైన్స్ ఆన్సర్స్ అనమాట. అందుకని నెక్స్ట్ సెషన్ లో కూడా ఏం చేద్దాం అంటే స్టార్ట్ చేయడం అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే. అలానే మనం ఈ రోజు సెషన్లో ఇంకొక సెషన్ అంటే దీని తర్వాత సెషన్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే మరొక కాన్సెప్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే లాస్ట్ సెషన్లో మనం ఏం చేసుకున్నామంటే ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క కాన్సెప్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది చేస్తున్నాం అనమాట. ఎప్పుడైతే మనకు ఒక్కొక్క కాన్సెప్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా తయారవుతామో నెక్స్ట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మనకు అన్ని కాన్సెప్ట్స్ బాగా వస్తాయో అప్పుడు మనం ఏమవుతాయి అంటే బెస్ట్ డెవలపర్గా మారిపోతాం అనమాట. అందుకని మీరు కూడా ఏం చేస్తారంటే ఈచ్ కాన్సెప్ట్ ని బాగా వచ్చేంత వరకు, పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు ప్రతి కాన్సెప్ట్ ని కూడా ఈచ్ పిన్ టు పిన్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి అనమాట. ఓకేనా? ఓకే. అలానే మనం టుడే మన యొక్క సెషన్ లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అంటే మనందరం కోడ్ రాసేటప్పుడు అక్కడ చూస్తున్నారు కదా, ఒక ఇన్పుట్ డబ్బా ఉంటుంది, అవుట్పుట్ డబ్బా ఉంటుంది. ఆ ఇన్పుట్ అంటే ఏంది, అవుట్పుట్ అంటే ఏంది, ఏంటియో మనకి తెలియదు కదా. ఈ ఇన్పుట్ అంటే ఏంది, అవుట్పుట్ అంటే ఏంటిది అనేది తెలుసుకోవడం అనేది ఇన్పుట్ పైథాన్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ అవుట్పుట్ అనే కొన్ని వాల్యూస్ ఇస్తూ ఉంటారన్నమాట. ఇన్పుట్ అవుట్పుట్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్ లో మనం అందరం కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ రోజు సెషన్ మనకి ఏంటిదంటే సెషన్ ఎజెండా ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనే ఒక కాన్సెప్ట్ ని మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్ లో మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఇదంతా కూడా రీక్యాప్ కాబట్టి ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అయిపోయింది. ఓకేనా? మన యొక్క సెషన్ ఎజెండా ఏంటిది అంటే ఈ రోజు సెషన్ లో మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేసిక్స్, అంటే ఇన్పుట్ అంటే ఏంటిది, అవుట్పుట్ అంటే ఏంటిది అనే వాటి యొక్క బేసిక్స్ ని గురించి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయడం అనేది చేస్తాం. అలా చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్స్ అని కొన్ని ఉంటాయి అనమాట మన ప్రోగ్రామ్ లో. ఆ స్ట్రింగ్స్ అనే వాటిని సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కాన్కాటినేషన్ అనే ఒక మెథడ్ ని యూజ్ చేస్తాం అనమాట. కాన్కాటినేషన్ అంటే ఏంటిది అనేది నేర్చుకుంటాము. అలానే ఈ స్ట్రింగ్స్ ని ప్రోగ్రామ్ లో సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే రిపిటేషన్ అనే మరొక కాన్సెప్ట్ కూడా యూజ్ చేస్తాం అనమాట. అంటే కాన్కాటినేషన్ అంటే ఏంటిది, రిపిటేషన్ అంటే ఏంటిది అనేది స్ట్రింగ్ మీద మనం పర్ఫార్మ్ చేసే ఆపరేషన్స్ గురించి తెలుసుకుంటాం. అలానే మరొక దాన్ని కూడా మనం ఈ రోజు సెషన్ లో నేర్చుకుంటాం. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇన్పుట్ అంటే ఏంటిది అనే కాన్సెప్ట్ ని కూడా మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్ లో నేర్చుకోవడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఈ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సెషన్ కనుక మీరు మిస్ అయ్యారు అంటే రిమైనింగ్ గా థింగ్స్ అన్నిటిని కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట. ఓకేనా? ఓకే. అలానే ఈ రోజు సెషన్ ని మనం స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ కాన్సెప్ట్ అనేది ఒకటి నేర్చుకున్నాం. ఏంటిది అంటే కాన్కాటినేషన్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. అంటే ఈ రోజు సెషన్ ఏంటి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేసిక్స్ అనేది నేర్చుకుందాం అనుకున్నాం కదా. ఈ కాన్సెప్ట్ అనేది మనకి రావాలి అంటే, బాగా అర్థం అవ్వాలి అంటే మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం సినారియో తీసుకొని ఆ రియల్ టైం సినారియోని బేస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది ట్రై చేద్దాం. అప్పుడు మనకి ఏమైందంటే ఎప్పుడైతే మనం రియల్ టైం ఎగ్జాంపుల్స్ అనేది మనం తీసుకుంటామో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే కాన్సెప్ట్ ని అర్థం అనేది చేసుకోవచ్చు అనమాట. అలా అర్థం చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే ఈజీగా సాల్వ్ అనేది చేయొచ్చు అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ తెలుసుకోవడానికి చిన్న యూస్ కేస్ అనేది తీసుకున్నాం అనమాట. అదేంటిది అంటే ఒక కోడ్ ఉందన్నమాట. ఆ కోడ్ లో ఏముందంటే A=1+2 అని ఉంది, ప్రింట్ ఆఫ్ ఏ అని ఉంది. అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం అనుకున్నాం. నా దగ్గర ఏముందంటే ఒక కోడ్ ఉందన్నమాట. ఏమని ఉందంటే ఎంత ఉంది, ఎంత A=1+1+2
2 అని ఉందన్నమాట. ఓకే, ఆ తర్వాత ఏం రాసంటే ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. అప్పుడు ఎంత అయిందో చూద్దాం. ఎంత అయింది నాన్న వసంత చెప్పగలవా? 3 sir. 3 అంట. 3 3 అంటే sir. ఎంత అనేది చూద్దాం. ఎలా అంటే మీ అందరికి చాలా సార్లు చెప్పాను కాబట్టి ఇంకా నేను 14 చెప్పండి అన్నమాట టుమారో. ఓకే, నా కోడ్లో ఉన్న ఫస్ట్ లైన్ని కంప్యూటర్ అర్థం చేసుకుంది. ఏ అంటే ఎంత అని అర్థం చేసుకుంది? 1 + 2 అని ఉంది అనమాట. ఫస్ట్ లైన్ని తీసుకుంది కంప్యూటర్. ఆ ఫస్ట్ లైన్కి మీనింగ్ ఏంటంటే ఇక్కడ రాసావు చూడు, ఇది రాసిన దాన్ని ఏమంటారంటే ఒక టెస్ట్ కానీ ఏదన్నా రాసానంటే దాన్ని ఏమంటారంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్లో ఏదైనా సరే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ కనుక ఉంది అన్నా లేదంటే అక్కడ ఒక ఈక్వేషన్ కనుక ఉంది అనుకుంటే ఆ ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని ఏమంటారంటే వేరియబుల్స్ అంటారు, రైట్ సైడ్ ఉన్న వాటిని ఏమంటారంటే వాల్యూస్ అని పిలుస్తారని చెప్పుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు నాకేముందంటే నేను తీసుకున్న లైన్ ఏదైతే ఉందో ఆ కోడ్లో మొదటి లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లో నాకు ఏముంది అంటే ఒక ఈక్వేషన్ అనేది ఉందన్నమాట. ఆ ఈక్వేషన్లో ఏముందంటే ఒక వేరియబుల్కి పక్కన ఏదో వాల్యూస్ అనేవి ఉన్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే నా కోడ్లో ఏం చేశారంటే ఒక వేరియబుల్ని డిఫైన్ చేశారనమాట. అంటే నా దగ్గర ఉన్న ఫస్ట్ కోడ్లో ఏం చేశారంటే ఒక వేరియబుల్ని డిఫైన్ చేశారు. ఏమని డిఫైన్ చేశారు? ఏ ఈక్వల్ టు 1 + 2 అని డిఫైన్ చేశారు. అలా ఏ ఈక్వల్ టు 1 + 2 అని డిఫైన్ చేస్తే దాన్ని ఎలా కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది అంటే దాని మీనింగ్ చూస్తున్నాను అనమాట. ఏ ఈక్వల్ టు 1 + 2 అంటే దాని మీనింగ్ ఏంటంటే నా కోడ్లో ఫస్ట్ టైం ఏం చేశారంటే ఒక వేరియబుల్ని డిఫైన్ చేస్తే దాని మీనింగ్ ఏంటి అంటే 1 + 2 అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేశారు అని కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది అనమాట. 1 + 2 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేయడం అనేది జరిగిందనమాట ఈ కోడ్లో. అంటే దాన్ని ఎలా కంప్యూటర్ అర్థం చేసుకుంటుందంటే ఈ కోడ్లో ఫస్ట్ టైం ఏ అనేది రాశారు కాబట్టి ఏ అనే నేమ్తో ఏం చేస్తుందంటే ఒక కంటైనర్ని క్రియేట్ చేసుకుంటుంది. ఆ కంటైనర్ లోపల ఏం చేస్తుందంటే వాల్యూస్ తీసుకెళ్ళి స్టోర్ చేసుకుంటుంది. 1 + 2 అనే వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ స్టోర్ చేస్తుంది. అప్పుడు 1 + 2 స్టోర్ చేస్తే ఎంత అయింది అంటే దాని మీనింగ్ ఎంత? ఈ కంటైనర్ లోపల ఎంత ఉందో అనేది చూద్దాం అనుకుంది. అలా చూడాలి అంటే లోపల ఉన్నది ఏంది? స్టోర్ చేసిన వాల్యూ అనేది ఎక్స్ప్రెషన్ కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయాలంటే కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే ఆర్డరింగ్ అనే ఒక కాన్సెప్ట్ ని ఫాలో అయింది. ఆర్డరింగ్ అంటే ఏ ఆర్డర్ ఫాలో అయింది? బాడ్మాస్ అనే ఆర్డర్ ని ఫాలో అయింది. బాడ్మాడ్ అనే ఆర్డర్ ని ఫాలో అయితే బాడ్మాస్ అనే ఆర్డర్ ని ఫాలో అయితే 1 + 2 అంటే ఎంత అయింది? 3 అయింది. కాబట్టి అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎంత? 3. అంటే కంప్యూటర్ ఏం అర్థం చేసుకుంటుంది? నేను రాసిన డిఫైనింగ్ ఏ వేరియబుల్, మనోడు రాసిన కోడ్లో ఫస్ట్ డిఫైన్ చేసిన వేరియబుల్ ఎంత ఉంది అంటే ఏ అనే వేరియబుల్ని డిఫైన్ చేశాడు. ఆ వేరియబుల్ లోపల ఏం చేశాడంటే 3 అనే వాల్యూని స్టోర్ చేశాడు అనేసి కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఇలా అర్థం చేసుకోవడం అనేది చేసింది అనమాట. ఓకేనా? ఓకే. అంటే ఫస్ట్ లైన్ మొత్తాన్ని కూడా కంప్యూటర్ ఇలా అర్థం చేసుకుంది. తర్వాత మనం ఏం రాసాము? ప్రింట్ ఆఫ్ ఏ అని రెండో లైన్ రాశారు. ప్రింట్ అంటే ఏం చెప్పాను? ఫైండ్ చేయడం అని చెప్పాను కదా, లేదా అవుట్పుట్ చూపించడం అని చెప్పాడు కదా. అంటే ఫెచ్ అని అనుకో, ఫెచ్ ఆఫ్ ఏ అంటే ఏం చేశాడు అంటే ఏ అంటే ఎంత కనుక్కోవాలి అనుకున్నాం. ఏ అంటే ఎంత ఈ కోడ్లో ఎంత? 3 కాబట్టి అవుట్పుట్ అనేది ఎంత వచ్చిందంటే 3 అనేది వచ్చింది. అంటే అవుట్పుట్ అంటే ప్రింట్ అంటే అవుట్పుట్ అంటారు కదా, అవుట్పుట్ ఎంత రావాలి అంటే ఏ అంటే ఎంత ఇద్ది అనేది అడిగింది అనమాట. అంటే 3 అని చెప్పాడు కాబట్టి 3 అనే దాన్ని చూపించడం అనేది చేసింది అనమాట. అలా మనకి ఎంత వచ్చిందంటే ఇలా మనం ఒక కోడ్ రాస్తే ఆ కోడ్ వాల్యూ ఎంత వచ్చిందంటే 3 అనేది రావడం జరిగిందనమాట. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. ఇదే కోడ్లో నేనేం చేశానంటే డబల్ కోడ్స్ పెట్టుకున్నాను అనమాట. అలానే నేను ఇక్కడికి వెళ్ళి కూడా ఏం చేశానంటే డబల్ కోడ్స్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు దీని వాల్యూ ఎంత చెప్పగలవా వసంత? అంటే ఇందాక నేను ఒక కోడ్ రాశాను, ఏ ఈక్వల్ టు 1 + 2 ప్రింట్ ఆఫ్ ఏ అంటే మా వసంత ఏం చెప్పిందంటే 3 అని చెప్పింది అనమాట. అలా కాకుండా నేను ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు డబల్ కోడ్స్ పెట్టి 1 అని రాశాను, లెస్ అని పెట్టి డబల్ కోడ్స్ పెట్టి 2 అని పెట్టాను. అంటే ఈ వాల్యూకి ఈ కోడ్ కి ఆన్సర్ అవుట్పుట్ అనేది ఎంత వస్తుంది అనేది ఎవరైనా సరే చెప్పగలరా? అనేది చూద్దాం. అనేది తెలుసుకోవడాన్ని ఏమంటారంటే ఇలాంటి స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రింగ్ ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అనేది చూద్దాం. ఒకసారి మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఈ కోడ్ ని నేను అవుట్పుట్ అనేది రన్ అనేది చేద్దాం. రన్ అనేది చేస్తే ఎంత వచ్చిందంటే ఎంత అని వచ్చింది? 1 2 అని వచ్చింది అనమాట. 1 2 అని వచ్చింది. ఏందిరా బాబు, మా సారు 1 చెప్పాడు 2 చెప్పాడు, 1 2 కలిపితే 3 రావాలి, ఇది 1 2 వచ్చింది ఏంది అనేది తెలుసుకోవాలనుకున్నారు. అంటే ఏం జరిగింది అనేది చూద్దాం.
దీని అవుట్పుట్ ఎంత అని వచ్చిందంటే 1 2 అని వచ్చింది అనమాట. 1 2 అని వచ్చింది. 1 2 అంటే ఎలా వచ్చింది, ఎలా రప్పించారు, ఏంది అనేది నేను ఇప్పుడు నేర్చుకుందాం అనుకున్నాను. ఈ కాన్సెప్ట్ ని నేర్చుకోవడాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ కాన్కెటెనేషన్ అని పిలుస్తారు. అంటే ఇలాంటి కోడ్ ని మనం సాల్వ్ చేయడాన్ని ఏమంటారంటే కాన్కెటెనేషన్ అని పిలుస్తారు అనమాట. అంటే ఒక స్ట్రింగ్ యొక్క వాల్యూని కంబైన్డ్ చేయడాన్ని ఏమంటారంటే కాన్కెటెనేషన్ అని పిలుస్తారు అనమాట. అంటే ఏంటిది అనేది చూద్దాం. ఇక్కడ మీరు రాశారంటే ఫస్ట్ లైన్ చూడు, ఆ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్కి మీనింగ్ ఏంటిది, ఏ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో 1 అని ఉంది ప్లస్ డబుల్ కోట్స్ లో 2 అని ఉంది. డబుల్ కోట్స్ లో 1 అని ఉంది అంటే దాన్ని ఏమంటారు, ఆ వాల్యూలో ఉన్న డబుల్ కోట్స్ ఆఫ్ 1 అంటే దాన్ని ఏమని పిలుస్తారు సంజయ్, ఏమని పిలుస్తారు? 1 స్ట్రింగ్ అంటారని చెప్పాడు కదా సంజయ్. అంటే దాన్ని స్ట్రింగ్ అని పిలుస్తారు. తర్వాత కూడా ఏముంది, ప్లస్ అనేది ఉంది. దాని తర్వాత కూడా ఏముంది, డబుల్ కోట్స్ పెట్టి 2 అని ఉంది. డబుల్ కోట్స్ పెట్టి 2 అని ఉందంటే దాన్ని కూడా ఏమంటారు, స్ట్రింగ్ అని పిలుస్తారు. అంటే నా వాల్యూ లోపల ఏముందంటే 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. అంటే 2 స్ట్రింగ్స్ ని కంబైన్డ్ చేసేసి దాన్ని వాల్యూని ఫైండ్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ కాన్కెటెనేషన్ అని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పిలుస్తారు అనమాట. 2 స్ట్రింగుల్ని కంబైన్డ్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే కాన్కెటెనేషన్ అని పిలుస్తారు అనమాట. అంటే మన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ లోపల ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలి అంటే కంప్యూటర్ ఏం చేసిందని చెప్పాను నేను. కంప్యూటర్ అనేది ఏం చేసిందని చెప్పాను, ఒక కోడ్ లోపల ఏముందంటే ఒక లైన్ ఉంది. ఆ లైన్ లోపల ఏముందంటే ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ ని సాల్వ్ చేయాలంటే కంప్యూటర్ అనేది ఏ ఆర్డర్ ని ఫాలో అయ్యిందని చెప్పాను, బాడ్ మాస్ అనే దాన్ని ఫాలో అయ్యి సాల్వ్ చేసిందని చెప్పాను. అలానే మనకి ఒక కోడ్ లోపల వాల్యూ లోపల స్ట్రింగ్స్ అనేవి కనుక ఉన్నాయి అంటే ఆ స్ట్రింగ్స్ ని సాల్వ్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే కాన్కెటెనేషన్ అని పిలుస్తారు. కాన్కెటెనేషన్ అని పిలుస్తారు అనమాట. ఆ కాన్కెటెనేషన్ అంటే ఏందో చూద్దాం. ఓకేనా? ఓకేనా, ఇంట్లోకి వెళ్దాం. అంటే ఏంటిదంటే రాసుకుందాం, మన కోడ్ రాసుకుందాం అర్థం చేసుకోవడానికి. ఏ ఈక్వల్ టు 1 ప్లస్ డబుల్ కోట్స్ లో ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. 1 అని ఉంది. ఈ ప్లస్ అంటే దాని మీనింగ్ ఏంది, అడిషన్ ఆపరేటర్ ఏమని పిలుస్తారు, ఏమని పిలవచ్చు, కాంబినేషన్ కంబైనింగ్ అనుకోవచ్చా, కంబైనింగ్ అనుకోవచ్చా. అంటే ఇక్కడ ఏముంది, ఇదేందో నాకు తెలియదు, వాల్యూ చెప్పదు, దీన్ని ఏమంటారు స్ట్రింగ్ అంటారు. దీన్ని ఏమంటారు స్ట్రింగ్ ఏనా అనేది, ఇది స్ట్రింగ్ ఏనా, ఇది స్ట్రింగ్ ఏనా. 2 స్ట్రింగుల్ని కలపడాన్ని ఏమని పిలుస్తారంటే కాన్కెటెనేషన్ అని పిలుస్తారు. అంటే 2 స్ట్రింగుల్ని కలపడాన్ని ఏమని పిలుస్తారంటే కాన్కెటెనేషన్ అని పిలుస్తారు. అలా కలిపేటప్పుడు కంప్యూటర్ అనేది కాన్కెటెనేషన్ అనే ఒక ఆర్డర్ ని ఫాలో అయ్యి ఏం చేస్తుందంటే ఆ స్ట్రింగ్ ని సాల్వ్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అంటే ఏదైనా ఒక కోడ్ లో ఫస్ట్ లైన్ కనుక మనం చూసినప్పుడు దాంట్లో వాల్యూ అనేది ఎక్స్ప్రెషన్ కాకుండా స్ట్రింగ్స్ రూపంలో గనక ఉంది అంటే ఒక ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ ని సాల్వ్ చేయడాన్ని ఏమంటారంటే కాన్కెటెనేషన్ అనే ఆర్డర్ ని ఫాలో అయ్యి ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది సాల్వ్ చేసింది అనమాట. అలా సాల్వ్ చేయాలి అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, నా కోడ్ లో చిన్న చేంజ్ అనేది చేసేసాను. ఓకేనా, నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ హలో అని పెట్టాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, హలో ఏమని రావచ్చు, అవుట్పుట్ హలో అని రావచ్చు. ఎందుకు మీ అందరికి చెప్పాను, మనం స్ట్రింగ్ కనుక ఇచ్చాము అంటే ఆ స్ట్రింగ్ వాల్యూని ఏం చేస్తుందంటే అలానే కిందకి దింపడం అనేది చేస్తుంది అనమాట. అలానే ఇప్పుడు నేనేం చేశానంటే స్ట్రింగ్ ఇచ్చాను కాబట్టి స్ట్రింగ్ ఆఫ్ 1 అని ఇచ్చాను, అంటే దాని వాల్యూ ఎంత 1. తర్వాత రెండో స్ట్రింగ్ ఎంత ఇచ్చాను, స్ట్రింగ్ ఆఫ్ 2 అని ఇచ్చాను, అంటే ఎంత వస్తుంది 2. అంటే కాన్కెటెనేషన్ లో ఏమొస్తుంది అంటే ఇక్కడ రాసిన కంబైనింగ్ అనే సింబల్ కి వాల్యూ అనేది ఉండదు అనమాట. ఇదేంటంటే కలపడము అని అనుకుంటే చాలు అనమాట. స్ట్రింగుల్ని కలపడానికి వాడతారు అని మాత్రమే చెప్పుకునిద్ది అనమాట, కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. ఇక్కడ 2 స్ట్రింగ్లు ఉన్నాయి, ఆ స్ట్రింగుల్ని కలిపారు అని చెప్పడానికి ఏం చేశారంటే ఆ ప్లస్ అనే సింబల్ ఇచ్చారు అని కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది అనమాట. అప్పుడు ఎగ్జిక్యూట్ అనేది ఏం చేస్తుందంటే
ఆ ఫస్ట్ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ మొత్తాన్ని కూడా ఆ స్ట్రింగ్ లో ఉన్న వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూని కిందకి తీసుకుంటుంది అనమాట. అలానే కలిపారు కాబట్టి కలిపింది ఏంటిది, కలిపారు అంటే దాన్ని వాల్యూ అనేది ఏముంటది అనమాట. రెండో స్ట్రింగ్ ఏంటిది 2 కాబట్టి 2 అని తీసుకుంది అనమాట. అప్పుడు కంప్యూటర్ ఈ లైన్ కి వాల్యూ ఎంత అని తీసుకుంటుంది, a = 1 2 అని తీసుకుంటుంది అనమాట కాన్కేటనేషన్ ద్వారా. ఇప్పుడు a = 1 2 అయింది అంటే మనకి అవుట్పుట్ అనేది ఎంత వస్తుంది, అవుట్పుట్ అనేది ఎంత వస్తుంది, ప్రింట్ ఆఫ్ ఏ అని రాస్తే అప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, 1 2 అని వస్తుంది అనమాట. 12 అని చెప్పారనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, దాన్ని 1 2 అని చెప్తారనమాట. అంటే మనం ఏం చేస్తామంటే ఒక కోడ్ లో స్ట్రింగ్స్ అనేవి గనక రాశారు అంటే ఆ స్ట్రింగ్స్ ని గనక సాల్వ్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే కాన్కెటనేషన్ అనే ఒక మెథడ్ ని, ఆర్డర్ ని ఫాలో అయ్యి మనం ఏం చేస్తామంటే ఆ కోడ్ లో ఉన్న వాల్యూస్ ని కంప్యూటర్ అర్థం చేసుకొని ఆ వాల్యూని డెరైవ్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అంటే మీ అందరికీ కూడా ఇప్పుడు అర్థమైందా కాన్కెటనేషన్ అంటే ఏమర్థమైంది, స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో కోడ్ లో ఆ కోడ్ లో ఉన్న స్ట్రింగ్స్ ని కంబైన్డ్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే కాన్కెటనేషన్ అని పిలుస్తారు. అంటే కాన్కెటనేషన్ అంటే మీ అందరికి అర్థమైందా, ఒక కోడ్ ఉంది, ఆ కోడ్ లో స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రింగ్స్ ని కంబైన్డ్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే కాన్కెటనేషన్ అని పిలుస్తారు అనమాట. ఈ ఇక్కడ రాసిన ఫస్ట్ కోడ్ లో ఏముందంటే కాన్కెటనేషన్ అనే ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఉందన్నమాట. ఈ కాన్కెషన్ అనే ఎక్స్ప్రెషన్ ఏం చేసామంటే ఏ అనే వేరియబుల్ కి మనం ఏం చేసామంటే అసైన్ అనేది చేసేసామన్నమాట. అంటే మనకు వాల్యూ ఏముంది, ఏ వాల్యూ ఉంది, ఏ వాల్యూ ఉంది, కాన్కెటనేషన్. అంటే అక్కడ స్ట్రింగ్ కనుక ఇచ్చారనుకో ఇక్కడ ఏం చేసింది a = 5 రాసామనుకో అప్పుడు ఏంది 5 అనే వాల్యూని తీసుకెళ్లి ఏ అనే వేరియబుల్ కి అసైన్ చేసాం కదా. అదే మనం రాసిన కోడ్ లో స్ట్రింగ్స్ రూపంలో ఒక వాల్యూ ఉందన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే అక్కడ వాల్యూ ఏమి ఇచ్చారంటే కాన్కెటనేషన్. కాన్కెటనేషన్ అనే ఒక వాల్యూ అనేది మనం ఏం చేసామంటే ఏ అనే ఒక స్ట్రింగ్ కి అసైన్ అనేది చేసాం. ఆ స్ట్రింగ్ ని అసైన్ చేసినప్పుడు ఆ వాల్యూని డెరైవ్ చేయాలి అంటే కంప్యూటర్ అనేది ఎలా అర్థం చేసుకుంటుందంటే ఆ స్ట్రింగ్ లో ఉన్న వాల్యూని రాసుకుంటుంది, తర్వాత స్ట్రింగ్ లో ఉన్న వాల్యూని పక్కన రాసేసుకుంటుంది అనమాట. ప్లస్ అనే దానికి వాల్యూ అనేది ఇవ్వదు అనమాట. అప్పుడు ఏమైందంటే a = (1 + (2) అంటే దాని మీనింగ్ ఏంటంటే 1 అనే స్ట్రింగ్ ని 2 అనే స్ట్రింగ్ ని ఏం చేసిందంటే కంబైన్డ్ చేయడం అనేది జరిగింది అనమాట. అలా కంబైన్డ్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే కాన్కెటనేషన్ అని పిలుస్తారన్నమాట. అంటే ఆ ఎక్స్ప్రెషన్ చెప్పగానే మీరు చెప్పాలి ఒక కాన్కెటనేషన్ ఏం చేసామంటే వేరియబుల్ కి డిఫైన్ చేయడం అనేది అసైన్ చేయడం అనేది చేసాము అని దాని మీనింగ్ అనేది మీరే చెప్పాలన్నమాట. ఓకేనా, అలా చెప్పినప్పుడు వాల్యూ ఎలా వస్తుందంటే ఇలా రావడం అనేది జరిగిద్ది అనమాట. ఓకేనా, ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. అలానే మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఒక కోడ్ ఉందన్నమాట. ఆ కోడ్ లో ఏముందంటే a = హలో ప్లస్ డబుల్ కోట్స్ అని వేసేసి తర్వాత ప్లస్ అని పెట్టి డబుల్ కోట్స్ లో వరల్డ్ అని ఉందన్నమాట. అప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ అని రాసాము, అప్పుడు దాని యొక్క వాల్యూ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఎలా వస్తుంది అనేది చూద్దామా ఒకసారి. ఓకే, ఏ ఏముంది డబుల్ కోట్స్ లో హలో అని ఉంది. ఓకే, తర్వాత ఏముంది అంటే ప్లస్ అని రాసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టేశాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే అగైన్ మళ్ళీ ప్లస్ పెట్టుకున్నాను, ఏం రాయలేదు, డబుల్ కోట్స్ మాత్రం పెట్టేసేసాను. తర్వాత మళ్ళీ ఏం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టేశాను. దాంట్లోకి నేను ఏం చేశానంటే వరల్డ్ అని రాసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే మళ్ళీ ఒక ప్లస్ పెట్టుకున్నాను. తర్వాత ఏం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టేసి ఒక స్పెషల్ సింబల్ ఎక్స్క్లమేటరీ సింబల్ ఇచ్చాను. అని ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. అంటే దీని యొక్క వాల్యూ ఎంత అయింది సంజయ్ ఏమన్నా చెప్పగలవు? హలో వరల్డ్ అంటే అప్పుడు ఎంత అయింది అంటే హలో స్పేస్ ఇచ్చేసి వరల్డ్ అని రాసేసి ఒక ఎక్స్క్లమేటరీ రావడం అనేది జరిగింది అనమాట. ఎందుకు జరిగింది అంటే అదేందో చూద్దాం. ఇప్పుడు ఏమొచ్చిందంటే హలో స్పేస్ వచ్చేసి వరల్డ్ అనేది ఒక ఎక్స్క్లమేటరీ అనేది వచ్చేసింది అనమాట. ఎందుకు అలా వచ్చింది అనే దాన్ని చూద్దాం ఇప్పుడు కోడ్లోకి వెళ్ళి. ఓకే, ఇప్పుడు నేను చూస్తే ఇక్కడ ఏం జరిగింది అనేది చూద్దాం. ఈ లైన్ మీనింగ్ ఏంటిది, ఈ లైన్ మీనింగ్ ఏంటిది అనేది చూద్దాం. ఈ లైన్ మీనింగ్ ఏంటి, ఒక ఈక్వేషన్ అనేది ఉంది, ఆ కోడ్ లో ఒక ఈక్వేషన్ అనేది ఉంది. ఆ ఈక్వేషన్ లో ఏముంది, లెఫ్ట్ సైడ్ ఏముందంటే ఒక వేరియబుల్ ఉంది, రైట్ సైడ్ ఏముంది అంటే వాల్యూ అనేది ఉంది. అంటే వాల్యూ పొజిషన్ లో డైరెక్ట్ నెంబర్ ఉంటే ఇంటీజర్ అంటున్నాం. అలానే నెంబర్ కాకుండా ఏదైనా సరే ఎక్స్ప్రెషన్ కనుక ఉంది అంటే ఆ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలంటే కంప్యూటర్ ఎలా సాల్వ్ చేసిందో అర్థమైంది.
అలానే ఇంటీజర్తో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఉంటే అవి ఎలా కంప్యూటర్ అర్థం చేసుకుంటుందో మీ అందరికీ అర్థమైపోయింది. అలానే ఇప్పుడు వాల్యూ పొజిషన్లో ఏముందంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఏటి రూపంలో ఉంది అంటే స్ట్రింగ్ రూపంలో ఉంది. అంటే ఒక స్ట్రింగ్ రూపంలో ఉన్న ఎక్స్ప్రెషన్ని కంప్యూటర్ అర్థం చేసుకోవడానికి ఏమని మెథడ్ ద్వారా ఫాలో అయింది అంటే కాన్కాటనేషన్ అనే ఆర్డర్ని బేస్ చేసుకొని ఆ మెథడ్ని అర్థం చేసుకోవడం అనేది, దట్ మీన్స్ సాల్వ్ చేయడం అనేది నేర్చుకుంటుంది అనమాట. అలా సాల్వ్ చేయాలి అంటే ఈ కాన్కాటనేషన్ అంటే ఏంటిది అంటే దాంట్లో ఉన్న స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ మొత్తాన్ని డిస్ప్లే అనేది చేసేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మనకున్న కోడ్లో ఏముందో అనేది చూద్దాం ఒకసారి. మనకున్న కోడ్ ఏంటిది వాల్యూ ఏమని ఉందంటే ఏ ఈక్వల్ టు ఏమని ఉందంటే డబుల్ కోట్స్లో హలో అని ఉంది. తర్వాత ఏముంది అంటే లెస్ అని ఉంది. తర్వాత డబుల్ కోట్స్ ఉంది, దాంట్లో స్పేస్ ఉంది. తర్వాత ఏముందంటే డబుల్ కోట్స్ ఉంది, మళ్ళీ ప్లస్ ఉంది, డబుల్ కోట్స్ ఉంది, వాల్డ్ అనే ఉంది. ఇలా ఉందనుకుందాం. ఇంతవరకు రాస్తున్నాంలే. అప్పుడు ఏమైందంటే మనం ఏం రాస్తామంటే వాల్యూ లోపల ఏముందంటే స్ట్రింగ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈ స్ట్రింగ్స్ అనే వాటిని అర్థం చేసుకోవడాన్ని ఏమంటారంటే కంప్యూటరు కాన్కాటనేషన్ అని పిలుస్తారనమాట. కాన్కాటనేషన్ అనే ఆర్డర్ని ఫాలో చేసి ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న స్ట్రింగ్ని ఏం చేస్తుందంటే కంప్యూటర్ అర్థం చేసుకోవడం అనేది చేస్తుంది అనమాట. అలా అర్థం చేసుకోవాలంటే ఎలా చేస్తుందంటే దీంట్లో ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్లస్లకి మీనింగ్ అనేది ఉండదు అనమాట. స్ట్రింగ్ అనుకుందంటే స్ట్రింగ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది, ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది, వాటన్నిటిని కలపడాన్ని ఏమంటారంటే కాన్కాటనేషన్ అని పిలుస్తారు. అట్లో స్ట్రింగ్ అనేది ఏదైతే ఉందో డబుల్ కోట్స్ తీసేసి ఆ మొత్తాన్ని ఎలా అర్థం చేసుకుంటుందంటే హలో అని అర్థం చేసుకుంటుంది. ఓకే. తర్వాత స్ట్రింగ్లో ఏముంది స్పేస్ అనేది ఉంది, అందుకని స్పేస్ అనేది ఇచ్చేసేసింది. తర్వాత లైన్లో ఏముంది వరల్డ్ అని ఉంది, అందుకని ఏమని రాసిందంటే వరల్డ్ అని రాసేసిస్తుంది. అంటే అప్పుడు ఏ అంటే ఎంతని అర్థం చేసుకుందంటే స్ట్రింగ్ ఎంతని అర్థం చేసుకుందంటే హలో వరల్డ్ అని అర్థం చేసుకుంది. ఆ కింద నేను ఏం చేశాను ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. ప్రింట్ ఆఫ్ ఏ అని రాసేటప్పుడు దాని మీనింగ్ ఎంత అయింది, ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఎంత, అవుట్పుట్ ఏ అంటే ఎంతో చెప్పు అని చెప్పాను అనమాట. అవుట్పుట్ ఎంత అని వస్తుంది, ఏ వాల్యూ ఎంత హలో వరల్డ్ కాబట్టి అప్పుడు ఏ యొక్క వాల్యూ రావడం ఎంత అని వచ్చిందంటే ప్రోగ్రామ్లో హలో వరల్డ్ అని రావడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మనం కోడ్ రాసేటప్పుడు ఆ కోడ్కి మీనింగ్ అనేది ఇలా ఉంటుంది అనేసి మరొక మెథడ్ని కూడా మనం ఏం చేసామంటే ఈజీగా నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ అట్ టుడే సెషన్? ఓకే, అందరికీ అర్థమైంది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? No doubts. Right now I am leaving for today's session. So tomorrow at the same time we will connect, and thank you very much and have a great day. Bye.